ఓ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, ఈ వేదాంతం అనేది మన స్వరూపాన్ని తెలుసుకుంటే ఉపయోగిస్తాం. దీంట్లో మనం ఇంతకుముందు ఏమంటామంటే మన స్వరూపాన్ని మనం మర్చినాం కాబట్టి జ్ఞప్తికి చేసుకోవాలా అనే పదం కూడా వస్తాండి మన దగ్గర. అయితే మన స్వరూపం ఎప్పుడు మనకు తెలిసిందని మర్చిపోయినాము. ఒక తూరి ఆత్మజ్ఞానం అయినాక మర్చిపోయలేదు. అయినా మనకు అంత డీప్ గా లేదు దాంట్లో సరుకంగా. కాబట్టి ఎట్లయితే మన మెడలో ఉండే గొలుసును మర్చిపోతే మళ్ళీ ఎవరైనా చూపిస్తే జ్ఞప్తి చేసుకుంటామని చూడు అట్లా అంటే అప్పుడప్పుడు అవన్నీ పదాలు సరిపోతాయి. అయితే శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ విధంగా పరమాత్మ అనేది తెలియట్లే ఇది కాదు, అదొక సర్వభ్రాంతి అంటుంది. అందరికీ భ్రాంతి ఉందంటాడు. భ్రాంతి అంటే తాళ్ళలో పాము చూసినట్ల. కాబట్టి అది భ్రాంతే గాని ఒకటూరు ఆత్మ చూసి మీరు మర్చిపోయినారని కాదు అండి. బాగుంది, కరెక్ట్ గా ఉందన్నమాట పదం కూడా. ఎందుకంటే ఆత్మజ్ఞానం అయిన తర్వాత అది మర్చిపోయట్లేదు. ఇంకా అదే ఫైనల్. అదే దాన్ని మర్చిపోయేది ఏంటుంది? ఆత్మలో మరుపు ఉంటుంది అనేది లేదు, క్వశ్చన్ లేదు. వృత్తుల్లో మరుపులు ఉంటాయి, వృత్తి జ్ఞానాల్లో మరుపులు ఉంటాయి, కానీ ఆత్మ జ్ఞానంలో మరుపు అనేది లేదు. కాబట్టి అది సర్వభ్రాంతి అని చెప్పినాడు. అది ఎప్పుడు ఏదో బుక్ చదువుతా అంటే దాంట్లో వచ్చే ఇప్పుడు ఆత్మజ్ఞానం ఏం చేద్దాము. ఇప్పుడు సుషుప్తి జ్ఞానమే సుషుప్తి, అది సాపేక్షికమైన సుషుప్తి అనేది. అదే ఇప్పుడు సుషుప్తి వచ్చిపోయిన తర్వాత మనం దాని మీద ఇది లేకున్నప్పుడు ఆత్మజ్ఞానం కూడా ఒకసారి మనకు తటస్థపడుతుంది. అది కాదు. నీకు ఇది దృష్టాంతంగా చూపించిండేదే గాని నీవు దాంట్లో నిలబడలేదు. నిలబడితే సుషుప్తి అనే పదం ఎందుకు? మెలకు అనే పదం ఏడుంది? మెలకు అనేది రాకూడదు. మళ్ళా నేను నిద్రలో ఉన్నాను మెలకు వచ్చిందనే పదమే రాకూడదు. అది దాంట్లో ఉండేటువంటిది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలము ఉపదేశం చేసేటప్పుడు మనలో ఉండే తప్పు తెలుగు తీసేసుకుంటూ చెప్పుకుంటూ పోయేదే. ఇది ఒక తూరి నీకు అది అయిపోయిందంటే మళ్ళీ దాని మీద మరపు వచ్చేదానికి వీల్లేదు. నిన్నటి దినం మనం తెలుసుకుంటాం. ఏమని తెలుసుకున్నాము? రాజు వస్తాడు అంటే ఏమర్థం చేసుకుంటారు? రాజు పరివారం అంతా కూడా వస్తుంది అనే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు కూడా మనము బ్రహ్మ ఉండాడు, బ్రహ్మ జ్ఞానం మనకు ఆ బ్రహ్మ ఒకడేనా, ఆ బ్రహ్మలో ఉండే లక్షణాలన్నీ ఏమి అనేది కూడా దాన్ని ఆశ్రయించడం అన్ని బయటికి రావాలి. అప్పుడు మనము పూర్ణ విచారం చేసినట్లయితుంది, ఆత్మ విచారం పూర్ణమవుతుంది. అట్లే నువ్వు ఆత్మ తెలుసుకోవాలంటే ఆత్మే ఉంది. మరి నువ్వు తెలుసుకోవాల్సిందేమి? ఆత్మ యొక్క వ్యవహారమే ఇదంతా అని తెలుసుకునేది ముఖ్యము. ఇప్పుడు జరిగే వ్యవహారం అంతా ఉందే, ఇదంతా కూడా పరమాత్మను విడిచి స్వతంత్రంగా లేదు అనేది ఏ సర్వం అని చెప్పినట్టు చూడండి. ఈ సర్వం కూడా పరమాత్మను విడిచి లేదని తెలుసుకునేది ముఖ్యము. అట్లా అప్పుడు తెలుసుకుంటే ఆత్మలో నువ్వు నిలబడతావు. అది అట్లా కాకుండా ఆత్మనే మేము తెలుసుకోవాలంటే దీని కథ అంతేమి? ఈ సర్వం కథ కావాలి కదా. ఈ సర్వం అనేది స్వతంత్రంగా ఉందే, దానికే పరమాత్మ అంతటిని వ్యాపించి ఉన్నాడు అని చెప్పిండేది. అంతటిని వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు పరమాత్మ ఉన్నాడు, ప్రపంచము ఉండదు, వస్తువులన్నీ ఉన్నాయి, దాన్నంతా వ్యాపించినాడని అర్థం కాదు. అంతా అదే ఉంది అనేది రావాలా అని నిన్న సర్వవ్యాపకం అనే పదంలో ఆ వ్యాపకం అనేది వ్యవహారంలో వేరే ఉంది. వ్యాప్యవ్యాపకం. వేదాంతంలో వ్యాపకం అనేది రెండు లేదు, అంతా తానే. కాబట్టి ఇವೆಲ್ಲ బ్రహ్మవే ಅಂದರೆ ಮೂರು పదార్థಗಳೇನು ಇಲ್ಲ. ఇప్పుడు మనం అనుకున్నట్ల ఈ జీవుడు అనేవాడు, భోగ్య వస్తువులు అనేది, వీటిని ప్రేరేపించే భగవంతుడని మూడు వస్తువులేం లేవు. ఇవన్నీ కూడా మరేమి బ్రహ్మ ಒಂದೇ ಮೂರು ವಿಧವಾಗಿ ತೋರ್ಕೊಂಡಿದೆ ಎಂದ అభిప్రాయ. పరమాత్మయే మూడు విధాలుగా తోచింది. అందుకే ఇంతకు ముందు చాలా చెప్పినాం. అయితే పట్టుకుంటే కష్టం అనుకో. నేను చెప్పినాను, ఆత్మను తెలియనప్పుడు దాన్ని మనం ఏమంటున్నాము? అవస్థ అంటున్నాం. మెలకువ అనే అవస్థ అంటున్నాం. మళ్ళా తర్వాత స్వప్నం అనే అవస్థ అంటున్నాం. తర్వాత నిద్ర అనే అవస్థలు అంటాడు. ఏమిటి? ఆత్మనే అంటాడు ఈ పేర్లతో. తర్వాత మళ్ళా దాంట్లో నేను, ఈ నేను అనేవాడు కూడా ఏమి? ఆత్మను తెలియనప్పుడే ఆత్మకే నేనని పేరు పెట్టుకున్నాడు. తర్వాత ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ పేర్లేముండాయి. అన్నీ ఇవన్నీ వేరువేరు కాదు. ఇవన్నీ ఆత్మయందే అంతర్గతము. ఆత్మను విడిచి లేవు అని గుర్తిస్తే అప్పుడు మనకు పరమాత్మ ఒక్కడే ఉండాలనేది బోధపడుతుంది. ఇవి వేరే ఉన్నాయి, ఆయన ఉండాలని తెలుసుకుంటే ఎట్లా మీకు అదే 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 సత్యం అని ఎట్లా బోధపడుతుంది? ఆత్మను విడిచి లేదా బ్రహ్మను విడిచి ఇవేవి స్వతంత్రంగా లేవు. బ్రహ్మనే తెలియనప్పుడు ఆ విధంగా పిలుస్తాడం.
బ్రహ్మనే పిలుస్తాడు. బ్రహ్మేం కాన లేదు, 3 విధాలు కాలే ఆయన. అయితే మనకు తెలియనప్పుడు మన బుద్ధి పనిపడినప్పుడల్లా ఒకటి వాడతాడు. అహంకారం వచ్చినప్పుడు నేనని వాడతాడు, తర్వాత మనస్సు అన్నప్పుడు దాన్నే వాడతాడు, బుద్ధి అన్నప్పుడు దాన్నే వాడతాడు, ఇంద్రియాలు అన్నప్పుడు దాన్నే వాడతాడు, విషయాలు అన్నప్పుడు దాన్నే వాడతాడు, అనుభవించేది అన్నప్పుడు కూడా దానిలో వాడు. అంతా దాంట్లో. ఎందుకు అంటే ఉండేదే పరమాత్మ అని చెప్పినారు కాబట్టి వేరే విషయాలు ఎట్టి పరిస్థితిలో ఉండేకి లేదు. మొదట అది దృఢంగా ఉండాల. పరమాత్మే ఉండేది అనేది ఎప్పుడు మనకు బోధపడిందో, ఆ పరమాత్మే ఉండాడన్నప్పుడు రెండవది ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నారు మీరు? ఆత్మ ప్రేరణతో మనస్సు చేస్తుందని మనం చెప్తాడాము. ఎందుకు నువ్వు మనస్సు పనిచేస్తుందంటే కాదప్ప, మనస్సు ఆత్మ యొక్క ప్రేరణతే చేస్తుందని చెప్తామంతే. ఆత్మకేం ప్రేరణ చేసే అవసరం లేదు దానికి. ఇప్పుడు సరే నీవు అట్లా అంటాడు, ఇదంతా స్వప్నం అనేది ఎవరి ప్రేరణ చేత జరిగిపడింది చెప్పండి. ఇప్పుడు స్వప్నం అనేది ఎవరి ప్రేరణ చేత జరిగింది చెప్పండి, చూస్తాం. నీవు ప్రేరణ చేసినావా లేదా నీ మనస్సు ప్రేరణ చేసిందే? చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి, వాటి చూస్తాము. ఎందుకు అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు నేననేవాడిని స్థిరం చేసుకుంటావు నువ్వు. నేననేవాడు తయారు కావాలంటే ఏమేమి ఉండాలా? నేను ఉండాలంటే ఏమేమి ఉండాలి చెప్పండి? ఇంద్రియాలు, ప్రాణం, మనసు, బుద్ధి ఉంటేనే కదా. మళ్ళీ దాన్ని అన్నిటి పెట్టుకొని నేను తయారైనని దాంతో నన్ను తెలుసుకుంటానంటే ఎట్లా తెలుసుకుంటాను? దాంతోనే సిద్ధమైనాడు, మళ్ళీ దాంతోనే నేను తెలుసుకుంటాను అని అంటే ఎట్లా పొందుతుంది అది? అందుకే ఈడే చాలా మంది రాంగ్ స్టెప్. ఈ నేననేవాడిని స్థిరపరచుకోవడమే పెద్ద తప్పు. ఎందుకంటే ఆ నేననేవాడు నిజస్వరూపం అనేది ఎవరు పట్టించుకోలేదు. నేనను పెట్టుకొని అంత విచారం చేసే మొదలు పెట్టాడు. నాకు కానొస్తాను కదా, నాకు వినపడతాను కదా అంటున్నారు. అవునా? ఆ నేననేవాడు ఆ వస్తువులు ఉపయోగించేటప్పుడు ఆ వస్తువుల ద్వారా అంతా వీడు తయారైనాడా? వీడు స్వతంత్రంగా ఉన్నాడా? ఎట్లా చెప్పేకి రాదు. ఎట్లా చెప్పాక అదే తప్పు అనేది. అదే తప్పు, అదే తప్పు జ్ఞానం అనేది. నేనుకేం సంబంధం లేదు. ఇవన్నీ నేనుగా అభివ్యక్తం అవుతున్నాడు పరమాత్మ స్వరూపం. అభివ్యక్తం అవుతాడు అంటే ఆయనకి ఏం పట్టింది? తాడు పాముగా అభివ్యక్తమైందంటే ఏమర్థముని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి అదికి చెప్పు. ఇప్పుడు దీనికి ఉదాహరణ తీసుకొని మళ్ళీ దాని దగ్గరికి రా, దృష్టాంతం తీసుకొని. తాడుకి నేను పాముగా కాని రావాలని ఏమన్నా ఉందే? లేదు. మరి ఎందుకంటాడు? ఎవరు అన్నాడు దీన్ని? సరే, ఇప్పుడు నేనుగా అన్ని జీవరాశులు నేను అంటున్నాయి. అన్ని అంటాడనేది ఇడిచిపెట్టు. అదంతా తప్పు తెలివిలో అన్ని ఉంటాయి. తప్పు తెలివిలో ఉండే మాట కాదు ఇక్కడ మాట్లాడతాడు. అది ఫండమెంటల్ మాట్లాడాలి. ఇప్పుడు అర్థమైనా? నేనని ఎట్లా అంటాడని తెలుసుకుంటావు నువ్వు? నేను తయారైనాకనే తెలుసుకుంటాడావా నువ్వు? నేను తయారయ్యాకనే తెలుసుకుంటాడావా? నేను తయారైనాక తెలుసుకుంటాడావు నువ్వు? నేను లేకుండా మాట్లాడేకి ఎట్లా వస్తుంది నీకు? నేను ఉండాలంటే ఏంటంటే ఉండాల్సిండే వీనికి ఇంద్రియాలు. మరి ఇవన్నీ ఉండాలా? మరి ఇవన్నీ నాదని అనుకున్నాం కదా నువ్వు రావు. మళ్ళీ దాని గురించి మళ్ళీ విచారం చేసి అవి నన్ను తెలుసుకుంటానంటే ఎట్లా? అందుకే ఇక్కడంతా భ్రాంతి జరిగింది అనేది సులభం, లేదా తప్పు తెలివి అనేది సులభం అంతే. ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనే ప్రశ్నలే వద్దు. ఇప్పుడు మనం అనుభవాన్ని పట్టుకొని పోతే కాదు అని తెలుస్తుంది అంతే. ఎందుకు ఎక్కడ అనేది కాదు. ఎందుకు జరిగింది అంటే సరైన విచారం లేకుండా జరిగింది. దేంతో విచారం చేస్తామంటే నేనుతో విచారం చేస్తా ఉంటాం. నేనంటే ఏమిటివి? అవే ఇంతకు ముందు ఉండేటివే. మరి ఇప్పుడు నేను అనేవాడు దానికి విలక్షణంగా ఉంటే అప్పుడు సరిపోతుంది. నేను అనేవాడు విలక్షణంగా లేడు కదా. ఇప్పుడు ఆత్మజ్ఞానం అయ్యే వరకు ఇది బోధపడదు. నేను అనేవాడు లేనే లేడు కదా. మరి లేకపోతే ఇవి ప్రపంచం సమాచారానికి వచ్చేవి కాదు. అదే తప్పు, భ్రాంతి అని అదే దాన్ని అని. అది తాడు కూడా అందరూ ఆడికి వచ్చిన వాళ్ళందరూ పాము అంటానే ఉంటారు తెలియక. వాళ్ళందరూ అంటున్నారు కదా అంటే ఎందుకంటారు అందరూ అంతే. ఇదేం పెద్దగా ఆలోచన చేసే పని లేదు. మన వ్యవహారమే అందరి వ్యవహారము అంతే. అందరు నేనేం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ నేను తప్పు చేసుకుని అందరూ ఉన్నారు. ఇప్పుడు మనం అట్లా అంటే అది నాకు ఒక ఆత్మ ఉంది, నాకు ఒక దేహం ఉంది, అందులో ఒక ఆత్మ ఉంది, అట్లా అందరూ కనపడుతున్నారు. అందరికి ఒక ఆత్మ ఉంది, అందరూ అనుకుంటారు. అయితే సత్యమా అంటే కాదు. పరమాత్మనే తప్పుగా తెలుసుకుంటారని శాస్త్రం మొదలుపెట్టి వాటికి మనకి దీన్ని బోధ చేసే మొదలు పెడుతుంది అనమాట. ಮತ್ತು ಆ ಬ್ರಹ್ಮವೊಂದೇ పరమార్థವಾಗಿರುವುದರಿಂದ అదే ఆత్మను ఎనిసిదే. కాబట్టి పరమార్థ సత్యమే అది గుర్తించినారు. ఇప్పుడు ఈ అవస్థలు వచ్చిపోయేది చెప్తాడారు. అవస్థల్లో ఉండే వ్యవహారాలన్నీ కూడా వికారం చెందుతాయనేది కూడా తెలిసింది. అన్ని తెలుస్తాడే కదా. ఇవన్నీ వికారాలు, ఇవన్నీ వచ్చిపోయేటివని తెలుసుకునేటువంటి ఆ స్వరూపము అది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు వికారం చెందేదేనా? కాదు. అదే పరమార్థము, అదే సత్యమైందని శాస్త్రం మనకు చెప్తాండి. అది దాంట్లో నిలబడేదానికే మనకు రావాలి. ఇప్పుడు దాంట్లో నిలబడాలంటే ఇది అనాత్మనంతా తప్పు అని తెలుసుకోవాలా అంతే. వేరే కొత్తగా ఏం లేదు ఇక్కడ. ಆತ್ಮನೆಂದರೆ ಆಪ್ನೋತಿ, ಎಲ್ಲರನ್ನೂ ವ್ಯಾಪಿಸಿಕೊಂಡಿರುವುದು ಎಂದರ್ಥ. ಬ್ರಹ್ಮವೆಂದರೆ ಬೃಹತ್, ಅತ್ಯಂತ ದೊಡ್ಡದು, ಮಿಗಿಲಾದಂದು ಅರ್ಥ.
ఎందుకు బ్రహ్మం అన్నారంటే దానికంటే గొప్పది లేదు ఇంకా. అప్పుడు ఏమవుతుంది చూడండి, దానికంటే ఇంకోటి గొప్పది లేదు అంటే ఈ సన్నది ఉంటుంది కదా అంటారు మళ్ళీ. ఎన్నుడానికి కూడా దీంట్లో ప్లాట్లో వీళ్ళందరూ ఇట్లే, ఈ బుద్ధితో మాట్లాడేందరూ ఇట్లే వస్తారనమాట. ఇప్పుడు అన్నిటికంటే గొప్పదంటే సన్న ఉంటేనే కదా గొప్పది అనాల్సినది మీరు. అన్నిటికంటే అది గొప్పది, దానికంటే గొప్పది లేదంటే వీళ్ళు ఏమనుకుంటారు, ఈ సన్నవన్నీ ఉంటాయి దానిపైన అది గొప్పదంటే ఒప్పుకుందాంలే, ఇవి ఉంటాయి కదా అనకూడదు అట్లా. ఇవన్నిట్లోనూ మీరు డిఫరెన్సెస్ పెట్టుకుంటారు. దీని అన్నిటికంటే గొప్పది అనేది బోధ వరకే, అది అంతే గాని అది గొప్పవి ఇవన్నీ సన్న ఉండాయని అర్థం తీసుకొచ్చుకోకూడదు. బృహత్ మిగిలాదద్దు ఎందర్థ, దొడ్డదు మిగిలాదద్దు అంటే అన్నిటికీ అతీతమైంది అని అర్థం. అది ఎల్లవన్నూ వ్యాపిసికొల్లువంత తత్వమే బ్రహ్మవెన్నిసవలదు. అంతటికీ వ్యాపకమైండేది ఏది ఉందో దాన్ని బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మంలో కనపడేటువంటి చూడు, అవి అన్నిటినీ వ్యాపించే దానికి యోగ్యత లేదు. ఇప్పుడు కుండ అనేది ఉందనుకోండి, అది ముంతని మూగిటిని అన్నిటిని వ్యాపిస్తుందే, మళ్ళీ ఏది వ్యాపించిండేది? మన్ను అనేది అన్నిటినీ వ్యాపించవచ్చు. అందువలన ఈ బ్రహ్మ అనేది అంతటినీ వ్యాపించిందంటే ఉండేది అదే అర్థాన్ని బోధ చేసేకి ఈ విధంగా చెప్పేది. మనం నానా విధాలుగా ఉండాం ఇక్కడ. స్థావరాలు, జంగమం అని, చరము, అచరం అని ఇవన్నీ ఏవే పెట్టుకున్నాం చూడు. ఇది కూడా వ్యాపించి ఉండేది ఏదంటే అదే. దాన్ని విడిచి వీటికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు అన్నా ఒకటే, ఉండేది అదన్నా ఒకటే రావాలా. అట్లా దాని అస్తిత్వంతో ఉండాలి అంటే దీనికి సత్యత్వం ఇవ్వకూడదు. అట్లా ఇస్తాం మనం. ఇప్పుడు పరమాత్మ అన్నిటినీ వ్యాపించినాడు అంటే ప్రపంచానంతా అది కూడా ఉండాలి కదా అంటారు. ఉండేకి లేదు అట్లా. ఆ ప్రపంచం అనేది దాని ఉనికితో ఉన్నట్లు తోస్తా ఉందే గాని దానికి అస్తిత్వం లేదు. నామం అది అంతే, పేరు, ఉపాధి. వ్యాపించింది అని చెప్పడమే తప్పు. అంటే ఇప్పుడు లేకపోతే నీకెట్లా తెలుస్తుంది? వ్యాపించి ఉంది అనకపోతే ఇదంతా ఏ ఊరు అని అడిగితే ఏం చెప్తావు? అది ఉంది కాబట్టి దాని అవునా, అదే ఆభరణం ఉంది అని అంటాడు కదా. ఆభరణానంతా బంగారు వ్యాపించి ఉంది అంటాడు అంతే. అంటే ఏమి బంగారు ఉంది అని నువ్వు గుర్తు పెట్టుకోవాలా, అంతేగాని అది ఉంది దాన్ని వ్యాపించింది అనే మాట వద్దునే. ಅದರಿಂದ ಆತ್ಮನೆಂದಾಗಲಿ ಬ್ರಹ್ಮವೆಂದಾಗಲಿ ಹೇಗೆ ಕರೆದರೂ ತಪ್ಪಾಗಲಾರದು. దాని బ్రహ్మన్న ఆత్మన్న రెండు ఒకటే, దాంట్లో వేరేం లేదు. ಹಾಗೆ ನಾವು ಆತ್ಮನೆಂದು ವಿವರಿಸಿದ್ದ ದೇಹ ಪರಿನಿತ್ಯಾತ್ಮನು ಗೌಣಾತ್ಮನೆಂದು ಮಿಥ್ಯಾತ್ಮನೆಂದು నిర్ణయించಬೇಕಾಗುವುದು. మనం ఇప్పుడు అంటానా చూడండి, నేను అది ఇది అనేది, ఇవన్నీ గౌణాత్మలు అంటారు. అంటే చూడు, భక్తి పరాభక్తి అంటే ప్రహ్లాదునికి ఉండేది పరాభక్తి, అవునా? మనకుండేదంతా గౌణ భక్తి. ఏం గౌణ భక్తి అంటే మన స్వార్థం కోసం భగవంతుని యందు భక్తి ఉంది మనకి. అర్థమైనా? ఇప్పుడు గౌణ భక్తి అంటే నీకు సొంతం కాదు, పరమాత్మ కోసం మీకు భక్తి లేదు. మీ వ్యవహారానికి ఉపయోగించుకునేదానికి భగవంతుని యందు భక్తి ఉంది. దాన్ని తీసే శాస్త్రము అది గౌణ భక్తి అంటుంది. నిజమైన భక్తి కాదు అనేది అర్థము. ఇప్పుడు కూడా మన దేహాలన్నీ కూడా గౌణాత్మ అని ఎందుకంటారంటే ఇవన్నీ సత్యమైనవి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. మేము ఇవి చేస్తాం, పొద్దున లేచిన నుంచి సంధ్య వరకు యజ్ఞాలు, యాగాలు, హోమాలు, భగవంతుని పూజ చేస్తాంటారు. ఎందుకు అది చెప్పాలి మొదలు. మీరు పరమాత్మ కోసమే మీరు చేస్తాడారా? ఇవన్నీ మీ ఉపయోగాలు, మీలో ఉండే లోపాలు తీర్చమనే దానికి చేస్తాడారా? లోపాలు తీర్చడానికంటే దొంగ భక్తి అంటారు దాన్ని. గౌణ భక్తి అని అంటారు. న్యాయంగా చెప్పాలంటే దొంగ భక్తిని. మాకి భగవంతుడికి భక్తి ఉంది అంటున్నారు. ఆ భగవంతుడు నా ఎందుకు భక్తి ఉంటే నేను కావాలా అవి కావాలంటే ఏమంటావు? భగవంతుడు నీ ఎందుకు మాకు భక్తి ఉంది అంటారంటే వీళ్ళు. నేను కావాలా వస్తువులు కావాలంటే మీరు భగవంతుడు కావాలంటారా వస్తువులు కావాలంటారా? అట్లంటారా వీళ్ళు? అట్లంటారు ఎవరన్నా? పోవాయి నిన్ను కట్టుకొని ఏం చేస్తావు? మాకంటే ఇప్పుడు లెక్కలు లేవు, ఇండ్లు లేవు, ఉద్యోగాలు లేవు. దీన్ని ఇడిచిపెట్టి నిన్ను కట్టుకొని మేమేం చేస్తాం? ఆయన యొక్క వ్యాపకం అనేది తెలియదు కదా. తెలిస్తే అడిగే పని అంతటా ఉన్నాడన్నాక అడిగే పని ఏముందప్ప? మీకు కోరే పని ఏముండదప్పా? ఎట్లా చేసినా సిక్కిపోతాం మనం. మన ఉపాయాలు ఎన్ని వేసినా కూడా పొందవు అవి. ఎందుకంటే ముందర ఎక్కడ బయటకు పోయట్లేదు ఎవరు కూడా. మనసుతో అయితే తప్పించుకుంటే తిరుగుతావు, మనసులో ఆలోచన చేసిన వాళ్ళు కూడా తప్పించుకుంటా అంటారు. అయితే అనుభవాన్ని పట్టుకున్న దగ్గర ఇవన్నీ ఏం పనిచేయవు. ఇవి కూడా అంతా తానే వ్యాపైనాక కోరికలు అనేటివి లేవు. నేను చెప్పినాను కదా, కోరిక అనేది ఉండదు. తర్వాత నేను పొందాలనేది ఏమన్నా మిగులుతుంది? కోరిక ఉంటే పొందాలనేది, కోరిక లేకపోతే పొందేది ఏడుంది? అట్లా కాబట్టి ನಾವು ಆತ್ಮನೆಂದು ವಿವರಿಸಿದ್ದ ದೇಹ ಪರಿಚ್ಛಿನ್ನಾತ್ಮನು గౌణాత్మనందు మిథ్యాత్మనందు నిర్ణయించಬೇಕಾಗುವುದು. కాబట్టి ఈ దేహాదులు ఇవన్నీ కూడా మిథ్యా, నిజమైన ఆత్మస్వరూపం కాదు అని నిశ్చయం చేసేకి వస్తుంది. మిథ్యాత్వ జ్ఞానం బంధకవే వర్తు ముక్తి సాధన వల్ల. ఈ మిథ్యా జ్ఞానం అనేది ఉందే
ఇదంతా ఏమైతుంది? జనన చక్రంలో తిరిగేకి ఉపయోగపడుతుంది నీకు, అంతేగాని విడుదల పొందేకి సాధ్యం కాదు. ఎందుకు? ఒకటి కావాలంటావు, ఒకటి వద్దంటాడు, ఒకటి కావాలంటాడు, ఒకటి వద్దంటావు. కావాలనే దానికి ప్రయత్నాలు చేస్తున్నారు, వద్దనే దానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అవి రెండు నిన్నే విడిచిపెట్టలే, అవి రెండు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. దాంట్లో చేసిన పాపాలు పుణ్యాలు జనన చక్రానికి తిప్పుతానే ఉంటాంటాయి అనమాట. విడుదల పొందే సమస్య లేదు. నేను 100 అశ్వమేధాలు చేసినాను, ఇంకా ఏమేమో బేకైనవని సేప, దానికంతా స్వర్గలోకమే మీకు ఛాన్స్. జ్ఞానం ఏం లేదు. ఎందుకు చేసినావు అవన్నీ? నాకు మళ్ళా ఉత్తమ గతి కావాలనుకోని ఇంద్రుడై పుట్టి ఎవరు వద్దన్నారు? పుట్టేదైనా ఉండాల్సిందే నీకు. అయితే పరమాత్మ జ్ఞానం అటువంటిది కాదు. జనన చక్రం లేనటువంటి స్థితిని పొందేది, బంధం నుంచి విడుదల పొందేది. ಆದ್ದರಿಂದ ನಮ್ಮ ದೇಹವೇ ಆತ್ಮನೆಂಬ ಅನುಭವ, ಆತ್ಮಾನುಭವ ಅಲ್ಲ. మా దేహమే ఈ సత్యం అంటాం కదా, సత్యం అనే పదమే ఆత్మనేం కాదు. వీళ్ళకి దేహం సత్యము, దేహం సత్యం అంటారు చూడండి. ఇది సరైన అనుభవం కాదు. దేహము సత్యమైంది అనేది అనుభవం సరైనది కాదు. ఎంబదన్న అనుభవిందలే ఇక బగహరిసోణ. ఇది అనుభవం ద్వారా నేను విడుదల. ఇప్పుడు మిమ్మల్ని నేను సత్యం అంటారు కదా, నేను సత్యం అనే దాన్ని ఉపన్యాసాలతో కాదు చెప్పేది, నీ అనుభవంతోనే నీవే ఊహనాల. అదే శంకరాచార్య వేదాంతంలో తాను ఏదైతే సత్యం అని నమ్మినాడో తాను అది సత్యం కాదు నమ్మల. అట్లా ఇది దీంట్లో ఉండేది. మిగతా సాట్ అట్లా చెప్పలేదు. చెప్పినారా శాస్త్రంలో చెప్పినారు, మీరు చేయాలంతే అని ఇస్తారు వాళ్ళు. శాస్త్రాన్ని ఇచ్చిపెడతారు. ఈడు అట్లా కాదు. ధర్మ జిజ్ఞాస, అది బ్రహ్మ జిజ్ఞాస. అనుభవం ఉండాలా, శృతి ఉండాలా, యుక్తి ఉండాలా, 3 ఉండాలా. తన అనుభవానికి పొందించుకోవాలా. ఎచ్చర కనసగరడు ఎల్లలియు నಮಗೆ దేహాత్మభావం ఇద్దుకొండిరువదు. మొదటి ఇప్పుడు బాగా చూసుకోండి. దేహం మెలకు వచ్చినప్పుడు ఈ దేహం మీద మనకు అభిమానం ఉందా లేదా? అనుమానం లేదు కదా దీంట్లో. సరే, నెక్స్ట్ స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో ఉన్నప్పుడు ఆ దేహం మీద మనకు అభిమానం ఉందా లేదా? ఉంది కదా. ఇవి మొదటి బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈడున్నప్పుడు దీని మీద అభిమానం ఉంది, ఆడున్నప్పుడు దాని మీద అనుభవం ఉంది. ఆదరే పెట్టుకున్నారు కరెక్ట్. అయితే ఆయా అవస్థ ದೇಹಗಳು ಮಾತ್ರ ಬೇರೆ ಬೇರೆ ಆಗಿರುವವು. అక్కడ ఉండేటువంటి అవస్థ, అక్కడ ఉండే దేహాలు వేరు వేరే లేదా? ఇప్పుడు జాగ్రత్త అవస్థ, జాగ్రత్తలో ఉండే దేహాలు వేరే ఉండాయి లేదా? ఉండాయి. స్వప్నావస్థ, స్వప్నంలో ఉండే దేహాలు వేరు వేరుగా ఉండాయి లేదా? జంతువులు కాదు, మన వ్యవహారమే. నిన్నే చూసుకో. దేహాలు అంతా పోతుందండి. ఈ జాగ్రత్తలో ఉండే దేహము ఈ జాగ్రత్తలో ఎట్లుంది, స్వప్నంలో వచ్చినప్పుడు స్వప్నం యొక్క దేహం ఎట్లుంది, అది వేరే ఉంది, ఇది వేరే ఉంది కదా. చెప్పండి, అనుమానమా? రైట్. అదే ಮತ್ತು ಎರಡು ಒಟ್ಟಿಗೆ ತೋರ್ಕೊಳ್ಳಲಾರವು. పోనీ 2 ఒకే తూరు కనపడతాయా? జాగ్రత్త దేహము స్వప్న దేహం 2 తూరు కనపడతాయా? జాగ్రత్త స్వప్నము 2 తూరు కనపడతాయా? ఒకటే తూరే కనపడవు కదా. మరి అట్లా ఆలోచన చేసుకుంటారా అండి, అంతే. ಇದರಿಂದ సిద్ధವಾಗುವುದೇನೆಂದರೆ, ఈ విధంగా ఆ దేహము ఆ అవస్థ వేరే, ఈ దేహము ఈ అవస్థ వేరే, ఈ 2 ఒకసాట కనపడవు అనేది నిర్ధారణ అవుతుంది మనకి. ఇప్పుడు దీంతో ఏం సిద్ధంగా చేసుకోవాలి? ఇప్పుడు ಒಬ್ಬನೇ ಆತ್ಮನೇ ಬೇರೆ ಬೇರೆ ಅವಸ್ಥೆಗಳಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ ದೇಹೇಂದ್ರಿಯಾದಿಗಳಲ್ಲಿ ತಾನೆಂಬ ಅಭಿಮಾನವಿದ್ದು ద్వైత వ్యవహారం సాగಬಹುದಾಗಿದೆ. ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు ఆత్మలు ఏమైనా మారినారా? దేహాలు మారినాయి. మీరే మనం కూడా చెప్తాను కదా, ఆత్మ మాత్రం ఒకటే, అది రెండింటిని అనిపిస్తా. అదే చెప్తాను అనమాట. నువ్వు ఇప్పుడు చెప్పేటప్పుడు ఊకొట్టినావు, మళ్ళా ఇప్పుడు ఉండేది కూడా అదే ఉందన్నమాట. ఎట్లా? దేహేంద్రియాదిಗಳಲ್ಲಿ తాననుభ అభిమానవిద్దు, జాగ్రత్త దేహంలోనూ అభిమానం ఉంది, స్వప్న దేహంలోనూ అభిమానం పెట్టుకున్నావు. ద్వైతವೆಲ್ಲ సాగಬಹುದಾಗಿದೆ అంటే ద్వైతం అంతా జరుగుతా ఉంది. ఆ దేహాలు సత్యం అని పెట్టుకునే దాని నుంచి అక్కడ ఆ వ్యవహారం సాగుతుంది, ఇక్కడ కూడా ఈ వ్యవహారం సాగుతా ఉంది. ఆత్మను మాత్రం ప్రాగవుదిల్ల. దేహాలు వేరే అవుతాడాయి కానీ తాను మాత్రం ఏమైనా మారుతాడా? తాను మారింటే దాన్ని చెప్పేకి రాదు. ఈ దేహాలు మారింటే దాని మాత్రం చెప్తాడే కదా. ఇప్పుడు వీళ్ళ ప్రశ్న వేయండి. జాగ్రత్తలో నువ్వు షావుకారి, స్వప్నంలో దరిద్రుడు. ఇప్పుడు ఒకే దేహము ఒకే మనస్సు ఒకే బుద్ధి ఉండింటే ఇది ఒప్పుకుంటుందే? మరి ఒప్పుకోదు కదా. మరి వాళ్ళందరూ అంటారు కదా, ఇదే దేహమే ఈ మనస్సే ఆడుంటుంది అంటారు వాళ్ళు. చెప్పాలి కదా ఆడ. నేను జాగ్రత్తలో షావుకారి, ఈడంత అడుగుతున్న వాడైతే నేను ప్రశ్న వేయలే. నువ్వు వేస్తాడామా? దాని మీద అభిమానం ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేసుకోవాలా? ఒకటి ఆ వేరుండే సమాచారాలన్నిటి చెప్పేటువంటి తాను వేరే అయిందా లేదా అనేది మనము ఆలోచన చేసుకుంటే వాళ్ళు ముగించదు.
అదే చెప్తాండి అది అదే అదే దానికి ఒక తూరు బాగిను పగలలో ప్రశ్న వేది దానికి స్వప్నంలో ఉండేది జ్ఞాపకం వస్తుంది అవునా. ఇప్పుడు నువ్వు ఈడుండవు మీ ఇంట్లో ఏం జరిగిందే చెప్తావు ఉండో మీ ఇంట్లో ఏమో చేసినావు ఈడు అడిగితే చెప్తావు అది దాన్ని ఏమంటారు ఇంట్లో జరిగిన దాన్ని ఈడు చెప్తాడాను అంటాడు అవునా. ఇప్పుడు ఇంట్లో ఉన్నది ఎవరు ఈడుండేది అయిపోయినా అట్లున్నప్పుడు చెప్పేకి వస్తుంది బాగా గుర్తు పెట్టుకో. ఇంట్లో ఉండేవాడు ఈడుండేవాడు ఈడే ఉన్నప్పుడు మెలకులో ఉన్నప్పుడు నువ్వు చెప్తాడావు నువ్వు ఇది. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏం చెప్తాడావు స్వప్నంలో జరిగిందంతా కూడా నేను చెప్తాడాను అంటాడావు నువ్వు అవునా. స్వప్నం చెప్పిన స్వప్నంలో జరిగిన వాడు జాగ్రత్తలో ఉండేవాడు ఇద్దరు ఒకటేనా ఒకటే ఉంటేనే కదా చెప్పేకి వచ్చేదని ఇంతవరకు నీకు తెలిసిపోయింది కదా. మరి ఇప్పుడు ఆడుంటే ఆడు కూడా నువ్వే ఉండాలి కదా. ఈడ నువ్వే ఉండాలా ఆడ నువ్వే ఉండాలా. నువ్వు మరి ఆడే ఉండా ఇటుకు వచ్చినాడా ఇప్పుడు జాగ్రత్తలు నువ్వేమంటాంటివి అడిగి తినేవాడు అంటాంటివి ఈడు దానికి అంటాంటివి మరి ఈడ అడిగి పోయినా మరి వాడు ఇటుకు వచ్చినాడా మరి ఎట్లా చెప్పా అది కాదు ఇప్పుడు అది చెప్పు ఎవడెవడు ఉన్నాడనేది వద్దులే నీ కథ చెప్పు మొదట ఆయన ఇంకోని కథకు పోదామండి. అందువలన ఇది స్మృతి అనేది అబద్ధము. స్మృతికి చేసుకొని చెప్తాననేది మొదటి అబద్ధము. మొదటి అది బోధపడాలి నీకు. నేనే చెప్తానంటాను ఇన్ని దినాలు విన్నా కూడా నువ్వే చెప్పాక నీకు అధికారం ఉందే. అట్లా అధికారం ఉండింటే ఆడ అన్నం ఆకలి అవుతా అంటే అదే ఇంట్లో ఉండదు మన ఇంట్లో దండికి చేసి పెట్టాం తీసుకొచ్చి పెట్టాను ఆడ అన్నం తీసుకొచ్చుకోవాలి లేకపోతే ఆడుంటే ఇటు తెచ్చుకోవాలి నువ్వు. మరి ఇప్పుడు నువ్వు ఉండవు కదా ఈడుండవు ఇంట్లో ఏమన్నా ఉంటే ఇద్దామంటావు పిల్లలు ఉంటే అటు తీసుకుపోతావా. మరి అవస్థలు వేరు వేరే దేహాలు వేరు వేరే అయితే దాటి జరిగిన సమాచారం మీరు చెప్తాడు సార్. మరి ఈ జరిగిన సమాచారం వాడేందుకు చెప్పలేదు ఈడుండే సంవత్సరం వాటికి ఎందుకు పోలేదు అని ఆడుండేది ఇటు తెస్తాడు ఈడుండేది కూడా అటు పోలు కదా ఎటు పోతుంది. వాళ్ళు వీళ్ళేనా అడిగి నాకు నీకు స్వప్నం వచ్చింది మేమంతా వచ్చినామప్ప పొద్దున మా స్వప్నంలోకి వచ్చినటువంటి నేనేమంటాను మరి కాదు ఆయన చెప్పేది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో మన తల్లి ఉంది తల్లితో వ్యవహారం చేసినాము అదే స్వప్నంలో ఏదో రకంగా తల్లి మనకు తల్లి తటస్థపడుతుంది తల్లిగానే మనం భావిస్తున్నాం కదా. తల్లిగానే భావిస్తాడవు అని నువ్వు అంటాడవులే కాదనేకేం లేదు. నీవు చెప్తాడే మాట అంతా ఇదే లేదు తప్పు తెలుగుతో నువ్వేమో చెప్తాడో అదేం కాదనేకేం లేదు. అయితే మీ అమ్మాయిని అడుగు అడగడం కాదు అది మొదట అడగాల. నీ మా అమ్మాయి వచ్చింది ఏ అమ్మా నిన్న రాత్రి నేను మాట్లాడిస్తే కదా స్వప్నంలో అంటే మీ అమ్మాయి ఒప్పుకుంటే నువ్వు మాట్లాడిసినట్లే ఆయన ఒప్పుకున్నట్లే కరెక్ట్. దాన్ని తీసేసట్లేదు ఎవరు. అది రాకూడదనే నియమాలు ఏంటివి లేవు దీనికి. ఇప్పుడు నీవు పరమాత్మ ఎండుకొని కూడా నేను దేహం అని అంటాడు నువ్వు ఇంతకంటే తెలివి తక్కువతనం ఏముండదు. ఇట్లా అన్నాడు అది అనేది నీకేం కష్టమా. దీనికంతా కూడా చెప్తే కదా ఆ భ్రాంతి అనేది చాలా పెద్ద పాయింట్. అది అందరికీ ఉందంటాడు. ఇది నీ కోరికే నా కోరికే కాదు అందరికీ అవతారం ఎత్తులందరికీ భ్రాంతి ఉండే ఉంటుంది. దీంట్లో ఎవరు ఏమి వేదాలు చదివినాడు వేదాంతం చెప్తాడనే వాళ్ళకి భేదం ఏమి లేదు ఇక్కడ. అది నైసర్గికము. అది కొత్తగా ఎవరు చెప్పినారా అంటే ఎవరు చెప్పలేదు. దేహం అని ఎవరు చెప్పినారు మనకి మన అమ్మాయి మన నాన్న చెప్పినారా మీ దేహం అని చెప్పండి ఎవరన్నా కానీ. ఈ దేహం అని ఎవరన్నా ఉపదేశం చేసినారా మీకు ఎవరు ఎలా అందరూ అనుకుంటారు కదా. మరి ఎట్లా నేర్చుకుంటారు మీరు దీన్ని భ్రాంతి అంటే అందరికీ ఉంది నీ కోరికే కాదు అందరికీ అదే ఉంది ఎవరు చెప్పుకోకుండా అది ఉంది. అందువలన స్మృతి లేదా అదే జ్ఞప్తి అని అనమాట దాని అర్థం. నువ్వు ఆడుండేది ఇది చెప్తానంటే జ్ఞప్తి అని అనాలా లేకపోతే స్మృతి అనాలా దాన్ని. మరి స్మృతి అనేది అట్లా సాధ్యమవుతుందే కాదు అన్నాక ఉండాలా అని నువ్వు ఆలోచన చేయాలి. నెక్స్ట్ అది ఎట్లా ఉండాలి ఏం కథ అనేదానికి మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటుంది శాస్త్రం అట్లా. అయితే దానికి అంతటికీ కారణం ఏమని అంటే నీవు ఆత్మజ్ఞానం లేనందువలన ఇటువంటి వికల్పాలన్నీ చేసుకుంటా ఉంటుంది అంతే. నీవెవరో నీకు తెలియదు. ఇప్పుడు పిచ్చోడు అని అంటాంట చూడు ఎందుకు వాడికి అన్ని వ్యవహారాలు ఉన్నట్టుంటాయి. అయితే నువ్వు ఇట్లా వాడరా అంటే నాకే నేను అట్లావాడు కాదు అంటుంటాడు వాడు. ఏ వికల్పం అంది పాపం అంతే ఊరిని అనుకుంటేదే. వస్తువులు ఉంటాయంటే వస్తువులు ఉండేలేదు దానికి అన్నిటికీ శబ్దాలు ఉంటాయి. అట్లా మన వ్యవహారం అంతా కూడా వికల్పం అనేది శాస్త్రం బోధపడుతుంది చివరికి. ఎప్పుడు నీవు ఆత్మజ్ఞానంలో నిలబడినప్పుడు ఇప్పుడు ఉన్న ఉత్తమ మాటలు మాట్లాడుకుంటూ పోల్సిందే మనం ఎంతసేపు ఉన్నా కూడా అప్పుడు మనకు అది బోధపడుతుంది. అంతవరకు మనం వింటాడల్లా దాన్ని అనువులోకి వచ్చేదని చూసుకుంటా పోతా అనేది నేర్చుకోవాలన్నమాట. అది అందుకే వస్తుంది కదా అని అంటారు. ఆ వస్తుంది అనేది రాదని చెప్పేదే వేదాంతం.
ఎందుకంటే దానికి అందుకే చెప్పేది ఆయన, ఇప్పుడే చెప్తాను చూడు, ఎప్పుడో మీరు ఈ సంశయం తీర్చుకోవద్దంటే ఇప్పుడే తీర్చుకోవాలంటాడు. సత్యం అనే పదం, నేను దేహం సత్యం అంటాడు, అది ఇప్పుడే తెలుసుకోండి. మళ్ళీ ఎప్పుడో ఏమో చేసి తెలుసుకునే పని లేదు. నీ అనుభవాన్ని చూపించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆ అవస్థలో ఆ దేహము నేను అన్నావు, ఈ అవస్థలో ఈ దేహము నేను అన్నావు. ఎట్లాంటివి నువ్వు? యాది సత్యము? జాగ్రత్తలో దేహం సత్యమా, స్వప్నంలో దేహం సత్యమా? యాడున్నప్పుడు అది సత్యం అంటాడు. మరి ఇది సత్యము అని నేను ఈ వ్యవహారం చేస్తానంటే ఎట్లా? అట్లా ఒప్పుకో. ఈ జాగ్రత్తలో ఉన్నప్పుడు ఈ దేహం సత్యం అవుతుంది, ఆ జాగ్రత్తలో ఆ దేహం సత్యం అను. లేదు, ఎప్పుడు ఈ దేహం సత్యంగానే ఉంటుంది. స్వప్నం వచ్చినా ఉంటుంది, నిద్ర వచ్చినా ఉంటుంది, మెలకు వచ్చినా ఉంటుంది అంటావు కదా. ఏం మాట ఇది? ಅಟ್ಲ ಹಾಗಿದ್ದರೆ ಅವಸ್ಥೆ ಬೇರೆ ಆಗುವುದಿಲ್ಲ. ಆತ್ಮನು ಮಾತ್ರ ಪ್ರತಿ ಅವಸ್ಥೆಗೂ ಬೇರೆ ಆಗುವುದಿಲ್ಲ. ಏಕೆಂದರೆ ಕನಸು ಕಂಡ ನಾನೇ ಎಚ್ಚರವಾಗಿದ್ದೇನೆ ಎಂಬನು ಬರಬಾರದಾಗುವುದು అంటాడు. ఆత్మే అంతటా ఉండకపోతే, ఆత్మయే అన్ని అవస్థలను లేకుండా పోతే ఎవరయ్యా లేచిండేదంటే స్వప్నం కన్నటువంటి వాడు నేనే మేల్కొండాను, లేదా నిద్రపోయేవాడు నేనే మేల్కొండాను అంటాడు కదా. అప్పుడు ఈ నేననేవాడు ఆడున్నే, ఆ వాడేం లేడు. మరి ఎవరు ఉండేది? స్వరూపం అదే. అది ఆ మాట చెప్తుంది అంతే. అనుభవం, ఈ అనుభవ బಲದಿಂದ ನೋಡಿದಾಗ ఇప్పుడు మనం చేసిండే ఈ అనుభవాన్ని చూసి ఈ బలంతో మತ್ತೊಂದು విషయం సిద్ధವಾಗುತ್ತದೆ. ఇది ఇప్పుడు నా దేహమే సత్యం కాదనేది కాదు, ఇంకో విషయం కూడా మీకు సిద్ధం కావాలా. అదేమిటి తప్ప అంటే ఏనందరే ఆయా అవస్థగలి తోರುವ, ఆయా అవస్థలో తోచే ఆధ్యాత్మికాద విభాగ సహిత, ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికం సహా మొత్తం అంతా రావాలా. ఈడెట్లయితే సర్వ ప్రాణులు పంచభూతాలు తర్వాత దేవతలు అంటారు చూడండి, ఆడు కూడా అట్లే ఉంటారన్నమాట. ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది సహితవాద ద్వైత వెళ్ళకు ఆత్మనొబ్బనే ఆధార. ఆడ కనపడే ద్వైతానికి ఆయనే ఆధారం, ఈడ కనపడే ద్వైతానికి ఆయనే ఆధారం. అంతటికీ ద్వైతం అనే దానికంతా ఆధారం పరమాత్మే అనేది ఇది సిద్ధం చేసుకోవాలా. దేహం సత్యం కాదనేది ఒకటి పోగొట్టుకోవాలా ఈ విచారాల ద్వారా. తర్వాత మరి ఇంకేం సిద్ధం కావాలా? ఆ ద్వైతం అనేదంతా కూడా నేనే ఆధారం అనేది రావాలా. ఆ ద్వైతానికంతా కూడా నేనే ఆధారం అనేది కూడా బయటపడాల. ఇంతలోని వాళ్ళు చూడండి అప్పుడు ఇంకేమైనా అనుమానం ఉంటే ఇప్పుడు అడగండి ఇది. ఎందుకంటే ఒక్క తూరి మనకి ఇది కొంత అవగాహన అయిందంటే అనుమానాలు అనేవి వచ్చే అవకాశాలు ఉండలేదు. లేకపోతే అనుమానాలు వచ్చే తీరుతుంటాయి. ఎప్పుడు చూసినా ఎన్ని తూర్లు విన్నా కూడా మళ్ళా మాకు అది వచ్చిందంటారు. ఒక తూరి స్వప్నము జాగ్రత్తలో ఉండేవానికి వస్తుందంటే స్మృతి కాదు అని చెప్పబడింది అనుభవపూర్వకంగా. మళ్ళా నాకు అది వస్తుందంటే ఏమి విన్నట్లు నువ్వు ఇప్పుడు అనుభవానికి అదే అనుభవమే చెప్తాను కానీ ఉపాధులు కాదు అనేది ఉపాధులు తీసేసుకోవాలా అంతే. మళ్ళా దాన్ని ఇటు పట్టుకొచ్చుకోకూడదు. అదే చెప్తాడు అది వేదాంతం అంటే నీవు దేన్ని శ్రవణం చేసినావో లేదా దేన్ని మననం చేసినావో దేన్ని నిధ్యాసం చేసినావో దాన్ని మర్చిపోద్దండి. దాన్ని మర్చిపోయి వినాలంటే పగలల్లో రొటేషన్ అవుతా ఉంటుంది అంతే. రొట్టె వచ్చి మొదలు ఎత్తుకుంటారు చూడండి, అంతే ఉంటుంది. అట్లే ఉంటుంది. అయితే దాని మీద నువ్వు శ్రద్ధ బట్టి ఈడొచ్చి ప్రశ్న వేస్తాడు. నీవు ఇంట్లో కూర్చున్నావు చెప్పండి, ఈడు విన్న తర్వాత నీకు లీజర్ దొరుకుతుంది. అప్పుడు బజార్కి పోయే పని చేసి పెట్టుకోద్దండి, లేదా మనసు ఊరిలో తిరిగే పోనిద్దండి. దీని మీద ప్రశ్న వేయండి. ఆడు సాల్వ్ కాకపోతే ఆడు మనకి ఇంకా దాన్ని తీరకపోతే మళ్ళా వచ్చిండు అడుగు, అప్పుడు సరిపోతుంది. ఎప్పుడు అన్ని వీటికి వచ్చినాకనే సమస్యలు. బయటకు పోతే ఈ సమస్యలు ఎవరెవరికి లేవు. లేవని చెప్పినావు కదా, అవ్వు అని ఊకొట్టినావు కదా, మళ్ళీ అవి అడుగుతాయంటే ఎట్టు నీకు మీరు తీసి పెడతామంటే అదే చెప్తాడు కదా. దానికి ఒకటి చెప్తాడు అదే ఏరు పారుతామని అంట. ఏరు పారుతా అంటే గొల్లలో ఏటువంటి కూర్చుంటున్నాడంట. ఒకటి కమిడి మారి నల్లకి పోతాడంట. కమిడి వాడు పోతాంటే పిల్లల్ని చెప్పేసినంట, పోయి దాన్ని పట్టుకోపోయినంట. వాడు పట్టుకున్నారా అంటే వచ్చే కయ్యలేదంట. ఎందుకురా దాన్ని ఇడిచిపెట్టరా అంటే నేను ఇడిచిపెట్టి అది ఇడిచిపెట్టదు అంటాడంట. అది కళ్ళగొడ్డు. అట్లా మనం కూడా పనికిరాని దాన్ని పట్టుకున్నాము. నువ్వు విడిచిపెట్టాలంటే నువ్వు విడిచిపెట్టాలి వద్దులే. ఒక తూరి దాంట్లో దిగబడినామంటే బయటపడే చాలా కష్టము. అది కాదు, ఇదే అల్లే కొడితే చెప్పేది స్వామి. వీడు అంటాడంట దాన్ని ఇడిచిపెట్టరా రాంగా అని అంటే అది నేను ఇడిచిపెట్టి అది ఇడిచిపెట్టదే నేనంటే వచ్చేది బయట. అట్లా మన వేదాంతం కూడా అట్లుంది. అందుకోసమే ఎప్పుడైతే దీని మీద శ్రద్ధ వచ్చిందంటేనే దీని మీద మనం ఉండాల. వ్యవహారం ఉంటే దానికి ఇప్పుడు ఎప్పుడైతే సెకండరీ ఛాన్స్ ఇచ్చిపెట్టాలా. ఇంతవరకు మెయిన్ పెట్టుకుంటే దానికి సెకండరీ రావాలి. అట్లా మనకు అట్లా లేదు. వేదాంతం వినే వాళ్ళందరికి కూడా
వేదాంతం వినాలనే ఇష్టం ఉంది, పరమాత్మ స్వరం కావాలనే అర్థమే ఉంది. అయితే దాన్ని రెండో దానిగా పెట్టేసినారు. ఎట్లా దొరుకుతుంది మనకి అది? సబ్జెక్ట్ మెయిన్ ఉండాలి కదా. అంటారు కదా డాక్టర్ కోరేవాడు వెటర్నరీ ఎట్లెట్లుంటాయని ఉండే కదా రూల్స్ అవి. అది ఇడిచిపెట్టి దాన్ని సెకండ్ చేసుకుంటే అయితే మనకు బోధపడుతుంది. సాధ్యమే లేదు. ಏನೆಂದರೆ ಆ ಅವಸ್ಥೆಗಳಲ್ಲಿ ತೋರುವ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ವಿಭಾಗ ಸಹಿತವಾದ ದ್ವೈತವೆಲ್ಲಕ್ಕೂ ಆತ್ಮರೊಬ್ಬನೇ ಆಧಾರನೆ ಎಂಬುದು. ಇದನ್ನು ಒಂದು ಉದಾಹರಣೆಯಿಂದ ತಿಳಿಯಬಹುದು. చూడండి మళ్ళీ ఇంకా ఒకటి ఉదాహరణ. ఇప్పుడు ఇటు చెప్పినాడు కదా, మళ్ళా ఇంకో ఉదాహరణ చెప్తాడు. ఏమని? కనసిನಲ್ಲಿ ಒಬ್ಬ పూజారి దేవాలయದಲ್ಲಿ దేవతార్చన ಮಾಡುತ್ತಿದ್ದಾಗ, స్వప్నంలో ఒక పూజారి పూజ చేస్తున్నాడు దేవునికి. దేవుడు ఉండాడా లేదా? దేవాలయము ಅರ್ಚಕರು ವೀಡೆ ಎಂಬಿ ವಿಭಾಗವಾಗಿ ಭಿನ್ನ ಭಿನ್ನವಾಗಿ ಕಂಡು ಬಂದಿದ್ದು ಸತ್ಯವನ್ನು ತೋರಿದ್ದರು. సత్యం అంటారా లేదా? దేవుడు ఉన్నాడు, దేవాలయం నాడు పూజ చేసేవాడు. సత్యమా? తోరినప్పటికీ కనబడినప్పటికీ ఆ కాలಕ್ಕೆ ఏమంటాడు వాడు? దేవా నేనొబ్బనే ನನಗೆ గతి. పూజ చేస్తున్నాడు కదా, కాపాడాలి కాబట్టి నీ ఒకడే నాకు గతి. నేను సర్వజ్ఞ సర్వశక్తను, నీవు అన్ని తెలిసినవాడు, అన్ని శక్తులు కలవాడు. నన్ను ఈ కష్టದಿಂದ కాపాడు. నాకు ఈ కష్టాలన్నీ వచ్చినాయి, దీనిని కాపాడు ಎಂದು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ నమస్కరిసిద్దరు. నమస్కారం చేసినాడు కదా. ఇప్పుడంతా అక్కడ ఉండేటివన్నీ వేరువేరే, కోరుకోండేది వేరువేరే అన్ని చేసినప్పటికీ ఎచ్చత్త మేల్కొన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవడు చెప్పండి? ఇప్పుడు దేవుడు ఎవరు? ఇప్పుడు ఇదంతా జరిగింది, మీరు సత్యం అనుకున్నారు, దాన్ని తీసేయలేదు శాస్త్రం. ఇప్పుడు నీకు మెలకు వచ్చినప్పుడు ఆడుండే దేవుడు ఎవడు, ఆడుండే పూజారి ఎవడు, ఆడుండే దేవాలయమే. అది మూడు వేరువేరుగా ఉన్నాయా మేల్కొన్నాక? మరి ఏమైనాయి? నీ చైతన్యంలో తోచినాయి, అంతే తోచినాయి. ఎప్పుడు? స్వప్నంలో. మెలకు వచ్చినాక లేవు. కాబట్టి నీవు విచారం లేనంత వరకు ఇవన్నీ సత్యమే. ఆత్మ విచారం చేయని చెప్పు అంటే మెలకు, స్వప్నం నుంచి మేల్కొన్నంత వరకు అవి సత్యాలే. మేల్కొన్నాక ఎట్లా అసత్యమైనాయో అట్లా మన స్వరూపాన్ని గుర్తిస్తే ఇక్కడ దేవుడు అనేవాడు వేరే ఉన్నాడా, అడుక్కుండే పూజ చేసే పూజారి వేరే ఉన్నాడా, దేవాలయం వేరే ఉంది, దాన్ని విడిచి అని ఆత్మ జ్ఞానం అయినప్పుడు అవుతాయి. ఇంతవరకు ప్రపంచం వేరే, వీళ్ళు జనం వేరే, వాళ్ళు వేరే, వీళ్ళు వేరే అని అన్ని అంటారు. చూడండి అవి ఎప్పుడైతాయి అంటే ఇప్పుడేం కావు, మీరు అనుకున్నట్టు ఇప్పుడే పోవాలంటున్నారు. ఇప్పుడు మీరు ఆత్మజ్ఞానం అయితే ఇప్పుడే పోతాయి. ఎట్లయితే వాడు స్వప్నం నుంచి మేల్కొన్నాడో అప్పుడే పోయింది. అయితే స్వప్నం అట్లే కంటిన్యూ అయింటే దాంట్లోనే ఉంటాడే, పూజ చేసుకుంటే ఉంటాడే, దేవుని వేడుకుంటానే ఉంటాడే, దేవుడు ఉంటాడే, దేవాలయము ఉంటాడే, అట్లే ఉంటాడు. అన్ని మెలకు అనేది వచ్చింది కదా, స్వప్నం నుంచి బయటపడినాడు. అట్లా అజ్ఞానం నుంచి జ్ఞానం ద్వారా మనం బయటపడితే ఇవన్నీ ద్వైతం అనేది లేదు, ఉండేది పరమాత్మ అనేదే బోధపడుతుంది. రెండు ఉదాహరణలు అక్కడే చెప్పినాడు. దేహసత్యత్వాన్ని పోగొట్టినాడు. తర్వాత మళ్ళా ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే పరమాత్మ నుంచి లేవు అనేదాన్ని కూడా మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాడు. దీనివల్ల దేవరు యారు, నమస్కరించేవారు యారు, దేవుడు ఆడున్నాడు, నమస్కరించి అంత అవస్థలోనే కట్టుబడినారు. అవస్థ ఎవరు కట్టుబడింది? ఆత్మ కట్టుబడింది. ఆ భేదం నిజమే, ఆ భేదం నిజమా ಎಂದು ವಿಚಾರಿಸಿದರೆ, అది విచారం రావాలి ఇక్కడ. విచారిಸಿದರೆ బరువ ఉత్తరవు నిమగే తెలియదే. వచ్చే ఉత్తరం నేను చెప్పే పని లేదు, మీకే తెలిసింది. ఇప్పుడు ఆడుండే దేవుడు, అక్కడ ఉండే భేదము, ఇదంతా సత్యమేనా అంటే ఏం చెప్తారు మీరు? యావి సత్యం కాదు అనేటి సార్, అంతే. అవునా కదా? సత్యం అయితే ఉండాలి ఇప్పుడు అవన్నీ. కాబట్టి అవి ఏవి సత్యం కాదని మీ సమాధానమే సరిపోతుంది అది. కాబట్టి ఇదే ఆత్మ ఏకత్వత మూలవాಗಿದೆ. ఇదే ఆత్మ ఏకత్వమే ఇవన్నిటికీ మూలము. ఆత్మ యొక్క ఉనికితోనే ఈ భేదాలు ఇవన్నీ కూడా తెలియబడుతున్నాయి. ఎందుకు? ఆత్మ తెలియనందువలన. ఆత్మ తెలిస్తే మళ్ళీ ఇవన్నీ ఉంటాయనద్దండి, బాగా జ్ఞప్తి పెట్టుకోవాలా. ఆత్మ తెలియనప్పుడు ఈ భేదాలన్నీ ఉన్నాయి. ఆత్మను గుర్తిస్తే అంత ಮೂಲ ಆತ್ಮ ಅಂತ ತಿಳಿಸುತ್ತೆ. ಆದ್ದರಿಂದ ಆತ್ಮನ ಸ್ವರೂಪ ನಿರ್ಧಾರಣ ಮಾಡುವಾಗ, ಆತ್ಮ ನಿರ್ಧಾರಣ చేసే స్వరూపాన్ని నిర్ధారణ చేసేటప్పుడు అవనల్లే కల్పితವಾಗಿ కండు బరువ ద్వైతವನ್ನು చెప్పాలి. అప్పుడు ఆత్మ అంటే ఎట్లుంటుందని నువ్వు నిర్ధారణ చేసేటప్పుడు అక్కడికనే ద్వైతం అంతా కూడా అతనే ఆ నిమిత్తవాద సంసారిత్వాదిಗಳು, నేను పుట్టాను, నేను సస్తాను అనేది కూడా ఈడే. నేను పుణ్యాలు చేస్తాను, పాపాలు చేస్తాను అనేది కూడా దాంట్లోనే. వేరే లేవు కదా అవి కూడా. సంసారిత్వాలు నిజమేందే తెలియబారదు, నిజమని తెలుసుకోవద్దండి. కేవలము తోపిక. ఎన్ని భేదాలు కనపడినా కూడా అవన్నీ తోపికలు మాత్రమే గాని వస్తువులు అనేవి ఉండవు. అట్లా ఆత్మనల్ల ద్వైతం తోరిన మాత్రకే, ఒకవేళ మీకు తెలుసొచ్చు ద్వైతం అంతా ఇప్పుడు కనపడచ్చు అన్న మాత్రం ఆత్మ అనేకత్వం ఆగలి, ఆత్మ అనేకంగా ఉంటుందని గాని
భోక్తృభోగ్య ప్రేరితాగలి, భోగ్యం అనేవాడు భోక్త అనేవాడు దాన్ని ప్రేరేపించేవాడు అనేది కానీ నిజవాగిద్దుకొండేదాగలి ఇదంతా సత్యంగా ఉంటుంది అని కానీ నిర్ణయం ఆగలారదు. నిర్ణయం అయ్యలేదు. చేయండి, అట్లుంటే చేయండి, ఇప్పుడేం పెద్ద కష్టమేం కాదనమాట. కారణం ఏమి లేవు అట్లా నిర్ణయం చేసేకి. ఉన్నింటే చేస్తా అంటే మనం కూడా లేవు. ఎప్పుడు ఆత్మ జ్ఞానంలో. ఇప్పుడు వ్యవహారంలో చేస్తాం, అన్ని వస్తువులు వేరే అన్నట్టు కనపడతాయి ఇప్పుడేమో, అయితే అక్కడ కనపడడానికి లేదు. ఆత్మానుభవం నమకు సదా ఇద్దుకొండే ఇరువ స్వభావ సిద్ధవాద స్మృతి స్థితి. మీరు దచ్చి పుడతాడం అనుకోండి, పనికిరాంది ఏందని అనుకోండి, మీరు అయినా మీ సహజ స్థితి పరమాత్మ స్వరూపమే. ఇప్పుడు పండుకుండవు, స్వప్నం వచ్చింది, ఆడ నీకు ఏట్లు పడుతున్నాయి, నానా దుఃఖాలు అనిపిస్తాడవు. మెలకు వచ్చినప్పుడు ఏమైంది అంటే దాన్నే అదే ఇది కూడా అంతే. ఎందుకు అప్పుడు నీవు దాన్ని మెలకువ అని అనుకునేవాడు పని చేసినవాడు బాధపడినారు. అది కాదు అని తెలిసిపోయినాక స్వప్నం అప్ప అంతవరకు జాగ్రత్తగా ఏడ్చినారు. స్వప్నం అని మేల్కొడినాక తెలిసింది. అప్పుడు ఓహో నాకేం జరగలేదు అంటే నీవు ఉండవలేదు సహజంగా. అట్లా మనం కూడా ఇప్పుడు సదసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా నేను దేహము, నేను జీవుడు, నేను ఏదో స్త్రీ పురుషుడు, నాకు సుఖకరణ కష్టం నువ్వు ఎన్నని అనుకుంటాడో అవన్నీ తప్పు తెలివిలో కల్పనే గాని స్వతసిద్ధంగా లేవు, నీకు అంటుకునే లేవు. ఇవి అంటే నీవు ఆత్మని గుర్తించలే, గుర్తిస్తే పోతాయి, గుర్తించకపోతే ఉంటాయి. ఆ విధంగా ఆదరే ఆత్మని కండుబరవ ద్వైతం మాత్ర ఆత్మ సహజంగానే ఉంటుంది. అయితే దాంట్లో మార్పులు చెందుతానట్టు కనపడతానే చూడండి ద్వైతం అంతా. బదలాగుద్దిత్తు అది మార్పు చెందుతానే ఉంది. ఎట్లా దేవాలయము, పూజారి, దేవుడు, కష్టాలు సుఖాలు నష్టాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కనపడతానప్పటికీ ಅದರೆಲ್ಲ భోక్తాదిత్వ ಎಲ್ಲವೂ అడగరిందా అదంతా దేంట్లో ఉంది? ఈ భోక్తృ అనే దాంట్లో అడిగి ఉంది. అదంతా నేను స్వప్నాన్ని చూస్తానని అనుకునేటప్పుడు ఆ నేననే వానిలోనే ఇదంతా అణిగి ఉంది. అది దేవుడు, దేవాలయము అంతా మొత్తం అంతా వానిలోనే అణిగి ఉంది. అదంతా వేరే ఉందే మెలకు వచ్చినాక చూసినప్పుడు లేదని తెలిసిపోయింది కదా. సర్వ విధవాద వ్యవహార ప్రపంచద ఆగు. ఈ వ్యవహారంలో వచ్చేటివి పోయేటివి ఏంటవప్ప అంటే అవస్థలు వస్తాయి, అవస్థలు పోతాయి, కష్టాలు వస్తాయి, కష్టాలు పోతాయి, సుఖాలు వస్తాయి, సుఖాలు పోతాయి, మనుషులు పుడతా అంటారు, సస్తా అంటారు. ఇవన్నీ అన్ని తీసుకోవాలి. ఇవన్నీ వ్యవహారం అన్నప్పుడు ఏదేదైతే మనకి ఇప్పుడు అనుభవంలో ఉందో వ్యవహారము దాన్ని అంతా తీసుకోవాలి. దీంట్లోకి తీసుకొని జీవేశ్వరాది భేదಗಳನ್ನು ఇక్కడ జీవుడు వేరే ఈశ్వరుడు వేరే భేదాలు కూడా పెట్టుకున్నాం. మిథ్య ఎందే నిర్ణయించబేకు అంటాడు. ఒకటే మాటే ఇదంతా అబద్ధం అని చెప్పాలని, ఇదంతా లేనిది. ఇప్పుడు జరిగిన విచారం అంతా నేను పరమాత్మ స్వరూపుణ్ణి అనుకోకుండా జరుగుతూ ఉంది ఇప్పుడు. అదే మరి. కాబట్టి నేను పరమాత్మ స్వరూపుణ్ణి అన్నప్పుడు అది జాగ్రత్త అవస్థ గాని మరి స్వప్నావస్థ గాని ఎట్లా దర్శించే దానికి అవుతుంది? దర్శించే క్వశ్చన్లే లేవు అక్కడ. దర్శనావస్థ లయం అవుతుంది. లైవ్ కాదు అవే, వికల్ప లయాలు కూడా కాదు అవే. లయాలు వికల్పాలు అంటే శబ్దాలు ఉన్నాయి గొడ్రాలు కొడుకున్నట్ల. కాబట్టి పరమాత్మ స్వరూపం అనేవాడికి ఈ అవస్థలు లేవు. అందుకే అవస్థాతీతుడు అనేదాన్ని, గుణాతీతుడు అనేది. అందుకే అన్ని ఆ పదాలకు అర్థాలు తెలుసుకోలేదు మనం. కేవలం జీవుడుగా మనం వీడిని విచారిస్తున్నాం. అంటే జీవత్వాన్ని పెట్టుకొని భేదాలు చూపిస్తాడారు. అట్లా కాదు, నీ స్వరూపం పరమాత్మ అనేది దానికి బోధపడేదానికి నీకు స్వప్న దృష్టాంతం చెప్పినారు. అనుభవాలు ఉన్నాయని, స్వప్నానుభవం ఉంది, జాగ్రత్త అనుభవం ఉంది అని, కాబట్టి దాన్ని చూపిస్తాడు. అయితే ఇవి ప్రమాతృకుండాయా అవస్థకుండాయా అనేది కూడా తెలియదు మనకి. ప్రమాతృకుండాయని అనుకుంటాడు మనం. ఆ ప్రమాతృకుండా అనుకున్నప్పుడు కూడా మీకేమైనా దాని నుంచి దెబ్బ తగిలింది అని అడుగుతున్నాడు. లేదని తెలిసిపోయింది కదా. స్వప్నం నుంచి మేల్కొన్నాను కాబట్టి స్వప్నంలో నాకు సంబంధం లేదు, జాగ్రత్త నుంచి పోయినాను కాబట్టి జాగ్రత్తలో నాకు సంబంధం లేదని తెలుస్తానే ఉంది కదా. కాబట్టి తప్పు తెలివిలోనే ఈ సరైన తెలివిలో భేదం లేదు. బంగారాన్ని గుర్తుపడితే ఆభరణాల సమాచారమే లేదు. బంగారం నేను విలువ పెడతానప్ప అట్లా. కాబట్టి మీకేంటేంటో మాకు వచ్చినాయంటారు కదా, అవన్నిటితో పని మీరు సత్యమా కదా? నీ స్వరూపం సత్యము. నీ స్వరూపంలో తోచి ఎన్నో సత్యం అయితే అవి అయ్యాక లేదు కదా. నిన్ను విడిచి అవి లేవు. అవునప్పుడు దానికి స్వతంత్రత ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను విడిచి వేరేగా ఉండింటే దానికి స్వతంత్రం ఉంటుంది. నిన్ను విడిచి అవి లేవు. అట్లా ఈ జ్ఞానం అనేది ఈ పరమాత్మ ఏ తజ్ఞేయం అని చెప్పినట్టు చూడండి, ఇదంతా సర్వం బ్రహ్మ అనేది ఈ మంత్రార్థం. ఇది మంత్రంలో ఉండే పాయింట్. కాబట్టి నీవు తెలుసుకోవాల్సిండేది ఏమిటిది? బ్రహ్మాని కాదు, బ్రహ్మంలో ఏటేటి ఆశ్రయించి ఉండాయో దాన్ని అంతటినీ విచారిస్తే బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకున్నట్లయితే. అట్లా కాకుండా మేము బ్రహ్మను తెలుసుకుంటామంటే వీళ్ళ కథ అంతే. దాంట్లో అంతర్గతమే, అతను విడిచి లేవు. ఇదంతా కేవలం తోపిక, ఇది మిథ్య అనేది చివరికి రావాల.
అంటే పరమాత్మకును ఈ అవస్థకును సంబంధం శాంతనై బంగారుకి ఆభరణంతో ఏం సంబంధం ఉంది? బంగారుకు ఆభరణానికి ఏం సంబంధం ఉంది? బంగారే ఆభరణం ఆ మాట రావాలి కదా. అదే రావాలి మరి. ఇప్పుడు పరమాత్మ సంబంధం లేదని చెప్తాడు. అవస్థలకు సంబంధం లేదు. నీవైతే ఏది అవస్థ అనుకుంటాడో అది పరమాత్మ కంటే వేరు లేదని చెప్పేకొచ్చింది ఇది. అంటే ఇప్పుడు జాగ్రత్త అవస్థ అంతా పరమాత్మ యొక్క ప్రతీతి కదా. ప్రతీతి అంటే ఏం అర్థం ఉందనే మరి అయిపోయి అంటే పరమాత్మ చూడుకొని ప్రతీతి అవుతుంది అంతే. ఇప్పుడు నీకు యథార్థం దొరకలేదు, ఆడ మొబ్బులో పోతాడావు, ఒకటి మోడుమాన్ ఉంది, ఎవడై ఉంటే ఏం సంబంధం అది? ఎవరికి సంబంధం అది? ఆ మోడుమానికి సంబంధమా? మరి నీవు అనుకుంటావు. అట్లా నీవు పరమాత్మ వెళ్ళి గుర్తించుకోకుండా ఇవన్నీ నువ్వు కల్పించుకుంటావు. అవస్థలు ఉండాలి, పుట్టి సత్యేది ఉండాలి అని నువ్వు కల్పించుకుంటావు. జీవత్వమే కల్పన. జీవత్వంలో ఉండేటువంటి సత్యమైతే వస్తాయే కల్పన, అవస్థలో ఉండేటువంటి సత్యమైతాయి. అదే చెప్పుకుంటూ వస్తాడు ఒకటి అనుకోటి అన్ని. మొదట ఫండమెంటల్ పొరపాటు పడినావు, ఇంక మళ్ళీ మిగతావన్నీ ఏడుంటాయి? పరమాత్మ ప్రతీతి అంటాము, జీవుని కలిగింది అంటున్నాము. జీవుని కలిగిందని నువ్వు అని ఉండేది, జీవుని కలిగినది నువ్వు అంటాండేది. శాస్త్రానికి ఏం చెప్పలేదు, తాత్పర్యం కాదంటుంది, అనువాదం అంటుంది. దాన్ని అనువాదం అంటుంది, నేను చెప్పడం లేదు శాస్త్రము. నీవు నేను పుట్టి సచ్చేవాడు అని నువ్వు అనుకున్నావు, అది అనువాదము. నిజంగా నువ్వు పుట్టి సచ్చేవాడు కాదు అని చెప్పేది ఉపదేశము. అది అనువాదం చేసి చెప్తాను అంతేగాని అది చెప్పేకి రాలే ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోవాలి జనం, అందుకే అనువాదమే అది ఉపదేశం అనేది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. దానికేం చెప్పే పని లేదు ఇదంతా. అది నీవు పరమాత్మ చెప్పేకొచ్చింది, నీవేం చేసుకుంటావు? నేను కాదు అనుకుంటావు, దాన్ని అనువాదం చేసి నువ్వు కాదు ఇది ఇట్లా అని చెప్పి చెప్తాను అంతే. నాకు అవస్థలు ఉన్నాయంటావు, నీకు అవస్థలు లేవు. మరణం ఉందంటావు, లేదు. పుట్టుకుందంటావు, వచ్చింది. ಆಗ ನಿಷ್ಪ್ರಪಂಚನಾದ ಆತ್ಮನೊಬ್ಬನೇ ಪರಮಾತ್ಮ ಸತ್ಯವೆಂದು ಅವನೇ ಬ್ರಹ್ಮವೆಂದು మనదట్టాగువదు. ఇప్పుడు ఇవంతా మిథ్య అయిందంటానే ఇంకెవరు సత్యము? ఇదంతా మిథ్య అయిందని దేంతో తెలుసుకుంటావు? ఆ సర్వం సత్యం అంతే. అది ఎప్పుడు మనకి బోధపడుతుంది. ಈಗ ಮಂತ್ರಾರ್ಥವನ್ನು ಪೂರ್ಣವಾಗಿ ಸಮನ್ವಯಗೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. ఏత జ్ఞేయం అనేది, సర్వం బ్రహ్మ అనేది అంతా ఉంది కదా, దీన్ని అంతా సమన్వయం చేసి తెలుసుకోవాలి. బ్రహ్మము త్రివిధವಾಗಿ తోరుకొండిరుವುದು సరి. బ్రహ్మము ఆత్మ మూడు విధాలుగా కనపడిండేది, తోచిండేది సత్యమే. ఎట్లయితే స్వప్నంలో దేవాలయము, అర్చకుడు, దేవుడు ఉండేది సత్యమే, అవునా? ಆದರೆ ಅದು ತೋರಿಕೆಗೆ ಮಾತ್ರ ಮೂರು ವಸ್ತುಗಳಂತೂ ಇರುವುದಿಲ್ಲ. మీకు కనపడినట్ల మూడు వస్తువులు ఉండలేదు. ఉనికి ప్రాధాన్యం ఇచ్చి మనం ఇప్పుడు బంగారులో వస్తువులు వేరే కనబడి సత్యమే. అయితే బంగారు విషయం స్వతంత్రంగా లేవు కదా. అన్నప్పుడు ఏముంది? బంగారే ఉంది అనే భావం రావాలంటాడు. ఒకటి ఉంది కదా, రెండు ఉంది కదా, మూడు ఉంది కదా అంటావా? ఒకటి, రెండు, మూడు అనేది బంగారా లేకపోతే వేరేనా? అట్లా కాదట. పరమాత్మ యొక్క ఉనికి ఉనికినే ఆ విధంగా కనపడుతుంది అంతే. బంగారు యొక్క స్వరూపమే ఒరిజినల్దే, నీకు ఇట్లా నామరూపాలతో తోస్తుంది అంతే. ವಸ್ತುಗಳ ಸಂಖ್ಯೆಯು ಸಿದ್ಧವಾಗಬೇಕಾದರೆ కాలదేశగల అగత్యవాగుತ್ತవే. ఇప్పుడు ఒకటి, రెండు, మూడు అని చెప్పాల్సి వస్తే దేశకాలాలు ఉండాల. దేశకాలాలు లేకుండా ఒకటి, రెండు, మూడు అని ఎట్లా అంటారు? అందుకే ఇప్పుడు అవస్థలను సిద్ధం చేయమంటే సిద్ధం చేసాక ఎవరికి శాత కాదు. ఇప్పుడు జాగ్రత్త ఉంది అంటున్నారు, స్వప్నం ఉంది అంటున్నారు, నిద్ర ఉంది అంటారు. మూడు ఉన్నాయంటే మూడింటిని సిద్ధం చేయమంటే ఏం చేస్తారు మీరు ఇప్పుడు చెప్పండి? మొదటిది మనకి జ్ఞానం ఉండాల. వస్తువులు సిద్ధం కావాలంటే ఏముంటే సిద్ధమవుతాయి అనేది జ్ఞానం ఉండాలి మన దగ్గర. దేశం ఉండాలా, కాలం ఉండాలా. దేశం కాలం లేకపోతే చెప్పేకి రాదు. ఇప్పుడు నీవు ఏడు పుట్టినావు, ఎప్పుడు పుట్టినావు అనేది రెండు ఉన్నాకనే కదా సిద్ధమయ్యేది. అవి లేకపోతే సిద్ధమవుతుంది. అట్లా ఈ వస్తువులు సిద్ధం చేయాలంటే దేశకాలాల్లో ఉండాలా. అయితే అవస్థలు దేశకాలాల్లో ఉండాయా లేదా పరమాత్మ దేశకాలాల్లో ఉండాడా? పరమాత్మ స్వరూపాన్ని మీరు దేశకాల అవస్థలు అని నానాక అనుకుంటారు మీరు అంతే. మరి ఆయనకి లెక్కలు పెట్టేది ఎట్లా? మీరు పెట్టక రాదు మనకు అది. కాదు, చూడండి, వినండి. దేశకాలాలు ఒకటి ఉండాలి. రెండవది ప్రమాతృవంతు బేకే బేకు. ఈ నేను అనేవాడు కూడా ఉండాలి. నంబర్ చెప్పాల్సి వచ్చినప్పుడు, సంఖ్యలు భేదం చెప్పాల్సినప్పుడు వీళ్ళిద్దరు ఉంటేనే దేశకాలాలు ఉండాలా. ఆ దేశకాలాల్లో ఈ చూపించేవాడు కూడా ఉండాలి వాడు. ಹಾಗೆ ಸಿದ್ಧ ಮಾಡಿದ್ರೆ ದ್ವೈತವೇ ಪರಮಾರ್ಥವಾಗಿ ಉಳಿದು ಬಿಡುತ್ತದೆ. అట్లయితే దేశకాలాలు లేకుండా చూపిస్తే ఏమవుతుంది? అదే సిద్ధమైపోతుంది, ద్వైతమే సత్యం అనిపిస్తుంది. నిజವಾಗಿಯೂ ద్వైతవే ఇద్దుకొండే ఇరుವುದಾದರೆ, నిజంగా ద్వైతమే సత్యంగా ఉన్నట్లయింటే అదన్నేను యావ శాస్త్రం అల్లగలయలారదు. ఇప్పుడు వేదాంతం వచ్చి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని ఇవన్నీ చెప్పుకుంటాను కదా, ఇవన్నీ కూడా
నిజంగా ద్వైతమే ఉంటే దీన్ని ఎట్లా తీసేస్తుంది ఇది? ఆత్మ అద్వితీయ స్వరూపము, ఆత్మ మాత్రమే సత్యము అని చెప్పేకి వచ్చినారు వీళ్ళు. మనకంతా మనం ద్వైతమే సిద్ధం చేసినట్లయితే మరి ఈ శాస్త్రం తీసేసే దానికి సాధ్యమవుతుందే? తీసేసేదానికి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ಆದರೆ ఆత్మనంతే అది యావాగలు అబాధితವಾಗಿ అనుభవಕ್ಕೆ బారదే. ఇప్పుడు మీరు ఆత్మను ఎట్లయినా తీసేసే ప్రయత్నం చేయండి, చూస్తాం. ఆత్మ లేదు అని, జ్ఞానం లేదు అని చెప్పేవాళ్ళు, లేదా ఉనికి లేదు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ಅದು ఆత్మనంతే అది యావాగలు అబాధితವಾಗಿ అనుభవಕ್ಕೆ బారదే. ఇంకా అనుభవానికి కూడా రాకూడదు, అనుభవానికి వచ్చేకి వీల్లేదు. వ్యభిచరితవాగరోదిందలు, వ్యభిచరితం అంటే మార్పు చెందుతాండి. పరమాత్మ స్వరూపం ఎప్పుడు మార్పు చెందలేదు. వ్యభిచారం అంటే మార్పు కూడా కాలే. అందువలన ద్వైతదంతే ఆత్మను ఎందు యావ అవస్థలు బాధవాగలు. ఈ ద్వైతం అనేదంతా కూడా అవస్థల్లో బాధితమైతుంది. ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు? 51. రేపు సంవత్సరం అడితే బాయ్ కదా, ముందుది బాయ్ కదా, కొంత బాధితమైతుంది, వికారం చెందుతానే ఉండదు. ఇది ఆత్మ అట్లా ఎప్పుడైనా వికారాలు చెందిందే? నీకు 50 ఏళ్ళు ఉన్నప్పుడు జ్ఞానమే ఉంది, 60 ఏళ్ళు ఉన్నప్పుడు జ్ఞానమే ఉంది, 50 ఉన్నప్పుడు కూడా జ్ఞానమే ఉండదు. మరి అది అట్లున్నప్పుడు దేశకాలాలు ఉన్నప్పుడు జ్ఞానమే ఉంది, దేశకాలాలు లేవన్నప్పుడు కూడా జ్ఞానం ఉన్నే ఉంది. మార్పు చెందుతాందే? ఇప్పుడు అనుమానం ఏమో ఎక్కడ వస్తే చెప్పు, దాన్ని అడుగు. అది వృత్తి. మతి మార్పు వచ్చింది అనేది ఒక వృత్తి. అదే జ్ఞానం అనేది ఎప్పుడు లేదు, ఎప్పుడు బాధితమవుతుంది. అయితే మన ద్వైతం అంతా కూడా బాధితమవుతుంది. ఇప్పుడు ఇంట్లో ఏందో అనుకోండి, అప్పుడు ఇటు మనిషి వచ్చినాను అంటాం, వీడే అంటాం, ఎక్కువసేపు మాట్లాడే పనిలేదు, దీన్ని బాధితమైపోయినట్లే కదా. మేమైతే మొట్టమొదట భగవత్ సాంగరికి పోయేటప్పుడు ఇదే అడుగుతాంటాం అనమాట. స్వప్నంలో ఎవరు జ్ఞప్తికి వస్తుంది కదా, జాగ్రత్తలు ఎందుకు స్వామి అని అంటే మేము పొందనేదే ఇదే ఈ మాట. అందుకే మనకు తెలుసు కదా స్మృతి అంటే ఏమి, ప్రత్యభిజ్ఞ అంటే ఏమి అని ఆయన అప్పుడు మళ్ళీ చెప్పినాడు. స్మృతి అంటే దానికి ఏం రూల్స్ ఉండాలా, ఒక స్మృతి కలగాలంటే దాని ఆధారం ఏముండాలా, దేశ కాలాలు ఉండాలా, ఓడిడే అనిపించిండాలా, వాడే మళ్ళీ చెప్తే దాన్ని స్మృతి అంటారు. మరి మీరు ఇప్పుడు అట్లా చెప్తాడని అడుగుతాడు ఆయన, అంతే. మరి లేదు కాబట్టి మీరు శృతి అని ఎట్లా అంటారు? అంటే మరి కనబడండి మనకు జ్ఞాపకం ఉంది కదా. ఇప్పుడు ఆకాశం కూడా నీలం కనపడుతుంది, ఆపో చూసేటివి ఉన్ని. ఇది అడుగుతాడు ఇదంతే మొదట, ఆకాశం నీలంగా ఉందని ఎట్లా తెలుసు నీకు? కనబడుతుంది, ఉండాలి కదా మరి, కనబడుతుంటేది ఇట్లా మాట్లాడుతా అంటాం మనము దాని గురించి కూడా. తప్పు తెలివితోనే ఇవంతా వ్యవహారం, అన్ని వికల్పాలే అంటుంది ఇది. నీకు బోధ చేసేకి ఆత్మ అని చెప్తుంది శాస్త్రం, అంతే. ఆత్మకి నిష్క్రియుడు, ఆత్మ నిష్క్రియుడు, ఏం పనులు చేసేవాడు కాదు అతను, నువ్వు అనుకున్నట్లా. మనం ఏమంటాడు ఇప్పుడు, పరమాత్మ ప్రపంచాన్ని సృష్టించి దాన్ని స్థితి చేసి లయం చేస్తాడు అని మాట్లాడతాం మనం వీడంతా, అవునా? అర్థమైంది కదా. ఇప్పుడు తాడులో పాముంది అని అనిపించింది మనకి, తాడులో పాముంది, అది బుసలు కొడుతుంది, మీందుకు వచ్చినట్లుంది. నిజంగా ఇవన్నీ జరిగినాయా వికల్పాలా? మరి అయిపోయి కదా, మీకు అర్థమే ఉంటుంది. తాడికి ఏమైనా సంబంధం అది? అట్లా పరమాత్మకి ఏమైనా సంబంధాలా? తాళ్ళు పాములు అట్లా కనపడేదానికి అవస్థలుగా కనపడే ఆయనకి ఏం రూల్ ఉందే? అవస్థలే లేకపోతే ఎవరికి చెప్తాడు? ఇంకా ఇవన్నీ మన వికల్పాలు అంటుంది శాస్త్రం. అందుకే చాలా గందరగోళం అవుతుంది. మొదటి శాస్త్రం ఏమి ఇట్లా ఉన్నట్లుంటుంది, చివరికి చెప్పేదానికే ఒక్కటే మాటనే కొట్టేస్తుంది. అపవాదం చేసేటప్పుడు నీ అనుభవాన్ని చూపించి అపవాదం చేస్తుంది, అదే ఊరిని అపవాదం చేయదు. వికల్పమా కాదా? ఇప్పుడు మీరంతా స్వప్నంలో చూసిండేదా నీకు చెప్తాను అంటే ఇది సత్యమో వికల్పమో మీరే చెప్పండి. దానికి ఆధారం ఏం చూపిస్తావు? నువ్వు నీవే చూపివు. నన్ను అడుగుతాడు వచ్చి చూపిమని, నేనేం చెప్తాను అది వికల్పం అంటాను. ఎందుకన్నాను అంటే దానికి రూల్స్ చెప్తాం. ఏదైనా చెప్పాలంటే వాడు అనుభవించిన దాన్ని మళ్ళా చెప్పాలా. అది ఈ పొద్దునే చెప్పచ్చు, 40 ఏళ్ళకి కానీ చెప్పచ్చు. పిల్లప్పుడు జరిగేటప్పుడు కూడా మనం ఇప్పుడు చెప్తాడాం కదా. ఎందుకు చెప్తావంటే పిల్లప్పుడు నువ్వే అనిపించినావు దాన్ని, 40 ఏళ్ళైనా కూడా అదే చెప్తాడావు. ప్రశ్న అదే ప్రశ్న వేస్తున్నాడు. ఏమని? ఇప్పుడు స్వప్నంలో నేను లేను కదా, సమకాలంలో నేను లేను కదా, ఈ జాగ్రత్తలో ఉండేవాడు లేడు కదా. అయితే జాగ్రత్తలో స్వప్న విషయం స్మృతి తెచ్చుకుంటున్నాడు కదా అని నువ్వు అంటాడు. స్మృతి అంటే చెప్పు, స్మృతి అంటే అనిపించినాడు చెప్పాలా. నువ్వు చెప్తానంటే ఎట్లా ఒప్పుకుంటాం మేము? శృతి వస్తుంది, నీకు వచ్చిందని నువ్వు అనొచ్చావా? నేను పుట్టానని సస్తానని నీకు ఉంది. అయితే నువ్వు పుట్టాను సచ్చినాను అనువు నాకు చూపి నేను అడుగుతా. ఇప్పుడు అదే మాట ఉండేది వేదాంతంలో. అనువు చూపి నువ్వు, నేను అనుకుంటానని దండికి నువ్వు లక్ష అనుకోవచ్చు, మాకేం సంబంధం? దానికి అనుభవాలు చూపించాలి కదా మీరు.
మరి ఉంటే చెప్పండి, ఉంటే చెప్పండి. ఇప్పుడు అన్నం తిన్నాననే నీకుంది ఈడ, అట్లా పుట్టినానని కూడా చూపి నువ్వు ఎవడొద్దన్నాడు. వాళ్ళు చెప్పింటారు. లేవా ఇతరులు కాదు, వాడు పుట్టిండే చూసింటావు, నేను ఇటు పుట్టింటాను అంటావు. ఇప్పుడు సచ్చినాను అంటే ఇంకా సాయలేదు కదా నువ్వు. నేను సస్తాను అంటే మనం పుట్టి సస్తామని అందరూ అంటారు. నువ్వు సచ్చినావా? మరి అనుభవం ఎట్లా వచ్చింది నీకు సచ్చినానా? నువ్వు సస్తాము అని అంతే. సచిన లేడు కాబట్టి మా నాయన మా తాత లేరు కాబట్టి నేను లేను ఉండను. పుట్టినామనేదాన్ని కూడా అదే అనుభవం చూపి. ఇప్పుడు నీ కోపం వచ్చిందబ్బా, నీ కోపం వచ్చింది, ఆ కోపం వచ్చింది అనుభవం చెప్తావు. నాకు ఆ కోపం వచ్చినప్పుడు వాడిని కొట్టింటి అని చెప్తావు, అది అనుభవం కదా. అట్లా నేను పుట్టానని అనుభవం నువ్వు చూపి. నేను పుట్టానంటే నువ్వంటే మేము పుట్టలేదని మేము అంటాడు. అదే మర్చిపోయినాడికి ఎట్లా చెప్పుకొచ్చా, ఎట్లా చెప్పుకొచ్చా అనుభవాన్ని. అనుభవాన్ని మర్చానంటే ఎట్లా? అది స్వరూపం అది. అందుకే అట్లా ఏం చేసినా కుదిరేది కాదు. అందుకే శాస్త్రంలో ఉండే అర్థాలు, శాస్త్రంలో ఉండే అర్థ శబ్దాలు, వాక్యాలు, వాక్యార్థాలు తీసుకోకూడదు అంటుంది ఎక్కువ. అది అనుభవంతో జోడించుకొని మాట్లాడండి. అందుకే ఇప్పుడు శంకర వేదాంతం మీకు బోధపడాలంటే ఏమే ఉపనిషత్తులో ఏం చెప్పబడిందో ఆ ఉపనిషత్తులకు భాష్యం రాసినటువంటి శంకరాచార్య క్రమాన్ని అనుసరిస్తే మీకు తత్వం బోధపడుతుంది. ఆ శంకరాచార్య రాసిన క్రమాన్ని అనుసరించుకోకుండా నీవు అర్థాలు చేసుకుంటే ఇప్పుడు ప్రపంచం పుట్టింది, ప్రపంచం స్థితి చెందింది, లయం చెందింది అని అందరూ అంటారు. మొదటి శాస్త్రం చెప్తుంది. మరి ఇప్పుడు దాన్ని పట్టుకొని నువ్వు అప్పుడెందుకంటే పుట్టిందని, అప్పుడెందుకు లయం అయిందని చెప్తావు. మళ్ళీ ఇప్పుడు ఉండేది పరమాత్మ ఒకటి అంటావు కదా. అంటే అప్పటికి నీ యోగ్యత అంతే. చెప్పినాడు కదా, దానికి ఉదాహరణలు కూడా కోకొల్లలు ఉన్నాయి. ఇప్పుడు 1వ తరగతిలో సూర్యుడు తూర్పును పుడతాడు, పడవను మునుగుతారు అన్నారు, అవునా కదా. 3వ తరగతికి వచ్చినాడు, అప్పుడు అయ్యవారు ఏం చెప్తున్నాడు? సూర్యుడు పుట్టేది లేదు, మునిగేది లేదు, భూమి తిరుగుట వలన సూర్యాస్తమయాలు కలుగుతాయి అని చెప్తాడు. అప్పుడు వాడు పిల్లోడు అనుకున్నాడంట, ఆ పొద్దు ఎందుకు చెప్పలేదు నాకు ఇది అంటాడంట వాడు. ఆ పొద్దే చెప్పింటే అయిపోయి కదా, ఇన్ని 3వ తరగతికి వచ్చేవరకు నన్ను ఎందుకు కంప పెట్టిస్తే అంటే నీకు అవ్వద్దు. భూమి తిరుగుతుందంటే తిరిగితే నేను ఎట్లా నిలబడతాను, భూమి తిరుగుతుందంటే నేను పడాలి కదా అంటాడు వాడు. ఆ పొద్దు ఇట్లా కాబట్టి ప్రాక్టికల్ చూపించి గ్లోబ్ తీసుకొని వచ్చి గ్లోబ్లో పెట్టి ఆ భూమి అవన్నీ చూపించి తిప్పుతా ఉంటే కనపడితే చూపిస్తాడు. ఇట్లా అట్లా శాస్త్రం కూడా మనకు నేరుగా ఒకటే తూరే చెప్పుకోకుండా మన స్థాయిని బట్టి, మన ఇది యోగ్యతను బట్టి మెట్లు ఏర్పరిచింది. ఆ ప్రకారం చెప్తా పోతుంది. అంతేగాని అవి చెప్పేది సత్యం అని కాదు, అవి చెప్పేది సత్యం కాదు. అవి చెప్పే సత్యం వేరే ఉంది. అది నీవు పరమాత్మ, అందరూ పరమాత్మలే అని చెప్పేదే దాని పాయింట్. అంతేగాని ఇవన్నీ చెప్పేకలేదు. అట్లా అదురు ఆత్మనంతే అది ಯಾವಾಗಲೂ ಅಭ್ಯಾಸವಾಗಿ అంటే బాధం కాకోకుండా, అనుభవಕ್ಕೆ ಬಾರದ ವ್ಯವಿಚಾರತವಾಗಿರುವುದೆಂದಲೂ, అనుభవానికి రాకోకుండా మార్పు చెందేది కాకుండా, ದ್ವೈತದಂತೆ ಆತ್ಮನ ಎಂದು ಯಾ ಅವಸ್ಥೆಯಲ್ಲಿಯೂ ಬಾಧವಾಗಲೆಂದಲೂ, ద్వైతವಾಗಲಿ ద్వైత అభాసವಾಗಲಿ, సత్యం కావచ్చు, సత్యంగా తోచేది కూడా కావచ్చు, అభాస కాదు. ద్వైత భావವಾಗಲಿ, ద్వైత భావం గాని ಎಲ್ಲವನ್ನೂ ఆత్మనే ಬೆಳಗುತ್ತಿರುವುದರಿಂದ, ఆత్మయే తెలియజేస్తాంది, ఆత్మ ప్రకాశమే అని అర్థం. అంతే, ఆత్మే తెలియజేస్తాంది అంటే ఈ ఉపాధి తెలియజేసుకుంటే లేదు దీనికి. మరి ఏది తెలియజేస్తాంది అంటే ఆ జ్ఞాన స్వరూపమే ఇదంతా తెలియజేస్తాందని. ಎಲ್ಲವನ್ನ ಆತ್ಮ ಎಲ್ಲವೂ ఆత్మ సంస్థವೆಂಬ అనువాదం మాత్రం కడియాగి నిలుತ್ತದೆ. ఇప్పుడు మీరు ఎంతన్నా వ్యవహారం చేయండి అప్ప, ఒక్కటే మాటే. దీనికి ఏం పెద్దగా అనుభవంలో మనం ఇట్లా చూసుకోండి అట్లా చూసుకోవచ్చు. మబ్బులో వచ్చి అందరం కూర్చుంటాం, లైట్ లేదు, అవునా. ఎవరు చూస్తాడారు, ఎవరు ఏం చేస్తున్నాడు, కూర్చున్నట్లే ఉన్నాడా, పక్కన వాళ్ళు గిల్లుతాడా, లేకపోతే వీడు ఎక్కడ దిక్కులు చూస్తున్నాడు, ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి మీకు? లైట్ వేస్తే అన్ని కనపడతాయి కదా. మరి ఇప్పుడు అన్ని కనపడతాయి అనే దానికి ఆధారం ఏమిటిది? అట్లనే ఈ అవస్థలలో జరిగే వ్యవహారాన్నంతా కూడా ప్రకాశింపజేసేదే గాని అందులో వికారాలు లేవు. లైట్లు ఏమైనా వికారాలు ఉన్నాయి? ఎప్పుడు ఏడుస్తాడనేప్పుడు దాంట్లో ఏమైనా వికారం చెందిందే? నగుతాడినాడు ఇల్లు అనేప్పుడు దాంట్లో ఏమైనా వికారం చెందిందే? నగే వాళ్ళని, ఏడ్చే వాళ్ళని, కూర్చుండే వాళ్ళని, ఎగరలాడే వాళ్ళని, అందరినీ నిలబడి అందరినీ చూపిస్తుందా లేదా? అది అట్లా అనేది ఏ వికారాలు లేకుండా అంతటిని ప్రకాశపరుస్తుంది. ద్వైతాన్ని గాని, ద్వైత అభాసాన్ని గాని, ద్వైత భావాన్ని గాని అన్నిటిని కూడా అది తెలియజేస్తుంది. ఇప్పుడు మనము దాన్ని ఆలోచన చేయొచ్చు. ఇవన్నీ నాకు తెలుస్తాయి అంటే దేంతో తెలుసుకుంటాడావు? మనస్సుతో తెలుసుకుంటాడారా, బుద్ధితో తెలుసుకుంటాడారా, ప్రమాతృగా తెలుసుకుంటాడావా, అనుభవంతో తెలుసుకుంటాడావా? ఇప్పుడు చెప్పేటప్పుడు అందుకే చాలా మంది అంటున్నారు, ఇప్పుడు మేము మనస్సుతో వింటాడాం కదా అంటారు. మనస్సుతో ఎవరు వినేక లేదు, సాధ్యం కాదు. బల్బు వెలుగుతానన్నప్పుడు బల్బు వెలుగుతుందా, కరెంట్ ఉంటుందా? చెప్పండి. ఒకటే మాటే మీకు అందరికీ ఇంక బోధపడాలంటే ఇంతే, ఇట్లాంటివే డైరెక్ట్ చెప్పాలి అంతే. కరెంట్ గా వెళ్తాండేది నువ్వేమంటావు? మరి
అట్లనే మనసు తెలుసుకుంటాను అంటావు, మనసుగా తెలుసుకుంటాను అనుభవమే. అయితే ఆ అనుభవమే తెలుసుకుంటాననే జ్ఞానం లేదు మనకి. ఇప్పుడు దాన్ని తెలియజేసేదే వేదాంతం లక్షణం. ఏమన్నా అనుమానాలు వస్తాయా అంటారు, ఇదే అడుగుతారు అనమాట. ఇప్పుడు మేము మనసుతోనే కదా ఇంటాండేది, చెవులతోనే కదా ఇంటాండేది. అవును కరెక్టే. ఇప్పుడు బల్బు వెలుగుతుంది అన్నప్పుడు బల్బు వెలుగుతుంది, కరెంట్ ఉందే, మరి కరెంటుతోనే వెలుగుతుంది అంతే. కరెంటు ద్వారా అన్నప్పుడు అంతే, బల్బు సంయోగం అంతే, అది కారణం సాధనం అంటారు దాన్ని అంతే. అట్లా మీకు ఈ చెవులు అనేది సాధనమే కానీ చెవులు కాదు తినేది. ఏది ఆ అనుభవమే ఈ రూపంగా తెలుసుకుంటాంది అని చెప్తుంది శాస్త్రం. అప్పటికి ఏ సత్యము? అనుభవమే సత్యము. ఎందుకంటే మనసుతోనే మీరు వినేటట్లయితే ఒప్పుకోరు ఎవరు, అందుకే లేచిపోతారు. ఇప్పుడు వేదాంతం వినేయాలంటే లేచిపోతారు మధ్యలో. ఎందుకంటే మా మనసు అనుభవం రాలేదు పోవాలని ఇస్తారు ఒకటే మాట. ఆత్మ సర్వాన్ని ప్రకాశపరుస్తుంది, ఉండేది అంతే అంతే, ఇంకంతే. అటుకే ఇంకేం ఎక్కువలేదు మళ్ళీ. ఆత్మనే బ్రహ్మ వెనిసదవనాగి, ఆత్మ బ్రహ్మ అనిపించుకున్నవాడు భోక్తాది ప్రపంచ రూపವಾಗಿ వ్యవహారాలకే తోరుకొళ్ళుతానే ఆ వ్యవహార సమకాలంలో కనపడతాడు. బంగారు ఆవరణంలో అప్పుడు కనపడుతుంది అంతే. ఆ వ్యవహార కాలంలో నెక్లెస్ అని పిలిచే వ్యవహార కాలంలో బంగారు నెక్లెస్ అనిపించుకుంటుంది అంతే. ఉండేది సరే సార్, భోక్తృగా ఆయనే దాన్ని అనుభవిస్తున్నాడు. భోక్తృ ఆయన బంగారుకి ఏం పట్టింది అప్ప నెక్లెస్ అనిపించేది? అట్లా కదండి, భోక్తృ ఎవరు ఇక్కడ వ్యవహారంలో? తప్పు తెలివి ఉండేవాడు జీవుడు అంటారు అంతే. మరి ఇంకెవడు అంటాడు? ఇంకేమన్నాను ఇలా ఇంక వేరే లేకపోతే వాడు ఒప్పుకోడు కదా ఎవడన్నా కానీ. అనుమానమే లేదు, అదే కదా చెప్పాను. నీవు భోక్తృని ఎట్లా జీవుడు అనుకుంటాడావు? ఆత్మని తెలియకోకుండా దాని జీవత్వం అంటేనే ఏమైంది? ప్రాణము దేహం ఆనందాలు కలుపుకొని నువ్వు మాట్లాడుతాడావు. అవి విడిచిపెట్టి ఏమవుతావంటే పరమాత్మే. కాబట్టి ఎవడైతే జీవుడు అనుకుంటాడో వాడు జీవుడు కాదు, వాడు పరమాత్మ స్వరూపుడే శాస్త్రం చెప్పేది. తప్పు తెలివితో దేహాన్ని ఆపాదించుకుంటాం మనం. పోనీ ఆపాదించుకున్న మీకు అనుభవంలో ఉందా అంటే మళ్ళా లేదు. ఇప్పుడు దేహం నేనన్నావు జాగ్రత్తలో, స్వప్నంలో ఇదే దేహం అంటే ఏమంటాడు? ఆ దేహం ఇది అంటే ఇది ఏమంటాడు? అది ఇది కాదంటావు, ఇది అది కాదంటాడు. మరి నీవు సరిగా ఉన్నట్టు ఇప్పుడు అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఇది అడిగినప్పుడు ఇది కాదంటావు, వాడు అడిగినప్పుడు కాదు, మళ్ళీ ఎవరితో మాట్లాడతావు ఇదే సత్యం అంటావు. ఇది తప్పు తెలివి. ఎప్పుడైతే నీకు అనుభవానికి ఏది వచ్చిందో దాన్ని వదిలేసేలా. జాగ్రత్తలో ఈ దేహము సత్యము, స్వప్నంలో ఈ దేహం లేదు అన్నప్పుడు దీన్ని ఇడిచిపెట్టి ఇచ్చిండాలి. నువ్వు మళ్ళీ మాట్లాడుకుంటు దీని గురించి అడిగి విన్నట్లయితే అదే విధంగా స్వప్నంలో ఉండే దేహం కూడా నువ్వు కాదు అని చెప్తాడు, అది కూడా ఇడిచిపెట్టేసేయాల. మరి ఈ రెండు కాకపోతే ఏముందంటే ఈ రెండింటి యొక్క రాకపోకలు, జాగ్రత్తలో ఈ దేహం ఉంది, స్వప్నంలో ఆ దేహం ఉందని దేంతో గుర్తిస్తాడో అది మాత్రమే నీ స్వరూపం అన్నప్పుడు నీకు దేహాలు ఉంటాయా? స్వరూపం వికారం కాదు, ఆకారం లేదు. అది ఆడ నిలబడిపోయే శక్తి రావాలా, ఆడ నిలబడిపోయి రావాలి. అదే శ్రవణము అంటే మేము విన్నాము అంటారు చూడండి. మీరు విన్నాము అంటే దాంట్లో నిలబడితే ఇన్నట్ల, అట్లా కాకపోతే బజార్లో పోయే మాటలు ఇన్నట్లు ఉంటుంది. మనం ఏదో వ్యవహారం మీద పోతుంటాము, బజార్లో వాళ్ళు ఏంటో మాట్లాడుతుంటారు, అవి కూడా విన్నాము కదా, అది మనకు సంబంధించింది కాదు. అట్లుంటుంది ఈ శ్రవణం కూడా. అనుభవం అంటే అనిపించే క్వశ్చన్ లేదు ఇక్కడ, వ్యవహారంలో అట్లా కనపడుతుంది అంతే. అనుభవం వచ్చేసి పరమాత్మ స్వరూపమే కదా. అవునప్ప, అదే కదా దీని చెప్పేది. జీవుడు స్వప్నావస్థను అనుభవించినాడప్ప. అట్టుకో నీకు అంత అడుగుతా దానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి సరి చేసి ఊకొట్టానే కదా. యా జీవుడో లేవునిలే ఇడిచిపెట్టు. ఇప్పుడు బంగారు పత్తులాలు తీసుకొని పోయినావప్ప, గొలుసు చేపించినావు. ఇప్పుడు బంగారు ఏమైంది? బంగారు గొలుసు అయింది. రూపు కూడా మారలేదు, బాగా గుర్తుపెట్టుకోండి అన్ని. బంగారు రూపు మారిందంటే వెండి అయిందే, లేదా ఇనుమైందే? షేప్ కూడా ఏం కాదు. షేప్ అంటే ఏమిటి? నువ్వు రూపము బంగారుగానే ఉండి చూడు, బంగారుగానే ఉండి నామరూపాలుగా తోస్తుంది అంతే. తోస్తుంది అనాలి, దానిలో ఉందని అర్థండి. ఎన్నాళ్ళు రూపం అంటే ఏమి? బంగారుకి ఆ రూపం పెట్టినావు నువ్వు అంతే, నువ్వు పెట్టినావు. అదేమో అది కాలే, అది బంగారుగానే ఉంది. మరి నీవు రూపానికి వ్యవహారం నామగా పెట్టాలి. గొలుసు తేవాలంటే బంగారు తేవాలంటే గొలుసు చేస్తాడు, నెక్లెస్ చేస్తాడా? వ్యవహారానికి నీకు పేరు పెట్టుకున్నావు బంగారుకి. అది రూపనామాలు వ్యవహారానికే గాని స్వరూపానికి సంబంధించినవి కాదు. అదే కదా, ఆటి తీసేసాలి. మరి అదేమి
వికారం అదేది వాచారంభణం నోటి మాట నామధేయం వీటి వరకు మంది మృతికేతేవ సత్యం పరమాత్మ సత్యం అనేది ఆ పదము. ఇవన్నీ మనవి. వాచారంభణం అంటే పిలిచేది, వికారాలు గొలుసైంది నెక్లెస్ అయింది వాచారం వికారం. నామధేయం పేరు. మరి ఏంది ఉండేది? మన్నే సత్యం. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? ఇంకా రూపం మారింది, రంగు మారింది, ఏం మారలేదు. అది బంగారుగానే ఉంటుంది ఎప్పుడు. నువ్వు గొలుసండి ఎప్పుడు అదే దృష్టాంతం చెప్తాడు, దాని దాష్టాంతం చెప్పు. దృష్టాంతం అంతే. పరమాత్మనే నువ్వు అంటాడు, నామ రూపాలతో పిలుచుకుంటాడు. తెలియదు పరమాత్మనే. ఇప్పుడు బంగారుని కూడా బంగారాన్ని నువ్వు అనలేదు. అప్పుడు గొలుసు అనే రూపంలోనే గొలుసు మారింది, గొలుసు రూపం కనపడుతుంది అంటాడు. బంగారు గొలుసు రూపంలో కనపడుతుందా? నీకేం జ్ఞానం లేదు. బంగారుని విడిచి మాట్లాడుతాడు. ఇప్పుడు కూడా ఆత్మను విడిచి నువ్వు మాట్లాడుతాడు అంతే. ఆత్మలోనే ఉంటే అది పొందలేదు. అది చెప్తాడు. బట్ట తోసినప్పటికి కూడా దారాలే అంటాడు వాడు. కనపడినప్పటికి కూడా బట్ట కనపడుతుంది, అయితే దారాలే. మరి దాన్ని తీసేస్తావా? నువ్వు చెప్పు. తీసేసి ఇంకే బట్ట. ఈ మార్పులు బాగా మనకు వస్తాయి, మనస్సుకు వస్తాయి. ఇవన్నీ కరెక్టే మీరు అన్నట్లు కాదని. అందుకే వాళ్ళు శాస్త్రం మొదటి చెప్పే మనకు చెప్తారు. ఈ పేర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వికారాలు కదా అంటారు. అవును, వికారాలు ఏమిటికి? వ్యవహారానికి వికారాలు. వాచారంభం అంటే వ్యవహారం. సత్యమైందని సత్యమైంది. ఇదేమైనా మారిందే? మన్ను ఏమైనా మారిందే? మీరు కుండ అన్నప్పుడు ఏమైనా మన్ను వేరే అయిందే? మన్నుగానే ఉంది. అట్లా పరమాత్మగానే ఉంది. మీరు దాన్ని అవస్థని లేదా జీవులని లేదా ఇంకా వేరే మీకు ఏమేమి వస్తాయి అన్ని తీసుకోండి. అన్ని వికల్పాలు. ఆత్మను విడిచి లేవు అనేది అంతే. మళ్ళీ ఆత్మను విడిచి లేవు అంటే అదేమో సపరేట్గా ఇంతకు ముందు ఉన్నాయనుకొని కాదు. తప్పు తెలివి. ఇదంతా ఉండాయనేదంతా తప్పు తెలివి. ఉండాయనేదంతా కూడా తప్పు తెలివి. ఎందుకు? ఉనికిని గుర్తించినందువలన టోపికని గుర్తిస్తాం మనము. సత్యాన్ని గుర్తించలేదు. సత్యాన్ని గుర్తించుకోకుండా దాంట్లో తోచేదాన్ని సత్యమని గుర్తించినాం మనం. ప్రపంచాన్ని సత్యమని గుర్తించినాం కానీ పరమాత్మకు ఆధారమైన దాన్ని గుర్తించినారా? పరమాత్మ దీనికి ఆధారం అని గుర్తించినారా? అయితే పరమాత్మ ఆధారం అనేది మీకు బోధపడినాక ఈ ప్రపంచం అనే నామరూపాలు తోస్తాయా? అప్పుడు మళ్ళా నెక్స్ట్ ప్రశ్న అది. దారాలు సత్యం అని బోధినాక అంగి గాని బట్ట గాని కనపడుతుందా? కనబడినప్పటికీ అది కనబడినప్పుడు దారాలనే ఆ పేరుతో పిలుస్తాడు. దారాలనే అంగి అని బట్ట అని పిలుస్తాడారు మీరు అంతే. చూడు, దారాలు ఇచ్చిపెట్టి చూపించండి బట్ట అంగిలు. కొంచెం కొన్ని ఇంకా పూర్తి దృష్టాంతం మనం వినాలా, విని సంశయాలు పోగొట్టుకోవాలా అని చెప్తే కదా. ఎవరికైనా కూడా కొత్తగా విన్నప్పుడు అందరికీ ఉంటాయి. మాకు సంశయం ఏం లేదు. జాగ్రత్త అవస్థలో స్వప్నం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాము. దేని ఎట్లా వస్తుంది ఆ జ్ఞాపకం? అదే చెప్పినాను. నీకు వస్తుంది అంటాడావు కదా. ఏ ఆధారంతో నువ్వు చెప్తాడావు? నేను అడుగుతాడా? జ్ఞాపకం వస్తా ఉంది నువ్వు అంటాడావు. వచ్చేదానికి ఏముండాలా? వచ్చేదానికి ఆత్మ ఉండదు. వచ్చేదానికి నీవు ఇప్పుడు నాకు ఫలాంది మా ఇంట్లో నుంచి జ్ఞప్తికి వస్తుంది అని అంటాడు. అది ఎప్పుడు? దేశము కాలము అనిపించినాడు ఒకే దాంట్లో ఉన్నప్పుడు స్మృతి అనేది ఉంటుంది. అట్లా కాకుండా ఒక అవస్థ ఉన్నప్పుడు ఒక అవస్థ లేదు. జాగ్రత్త ఉన్నప్పుడు స్వప్నం లేదు. ఆ స్వప్నంలో ఉండేవాడు జాగ్రత్తలో ఉండేవాడిని చెప్పేదానికి ఏం ఆధారం ఉందని మేము అడుగుతాడు. నువ్వే ముందంటాడవులే. జ్ఞాపకం వస్తుందని నువ్వు వికల్పం చెప్తాడు. నీకు వచ్చేదానికైతే అనిపించింటే కదా నీకు రావాల్సిండేది. ఎవరికొరికి వచ్చిందంటే మరి నీకెందుకు నాకు వచ్చిందని ఎందుకంటావు? నాకు రాలేదు. అది ఎట్లా కాదని చెప్తాడు. అది అందుకే దేనికి ఆధారం అంటే అదే చెప్పినాం కదా ఇంతకు ముందు. అవస్థలన్నిటి యందు కూడా పరమాత్మ సత్యంగానే ఉంటుంది. కాబట్టి ఆ సత్యంలో అది తెలియబడుతుంది అంతే. ఇప్పుడు వెలుతురులో ఉన్నప్పుడు ఏడ్చేవాడు నగేవాడు ఎట్లా తెలియబడతారు? అనుభవం అట్లా తెలియబడుతుంది అంతే. అది నిజంగా ఉండేదేం కాదు. అది అది కల్పన. ఎందుకంటే ఏదైనా ఒక కల్పన కావాలంటే దానికి అధిష్టానం ఉండే తీరాల. మెయిన్ రూల్ ఇది. మీరు పాము అనేటప్పటికి తాడు అనేది ఉండే తీరాల. ఎండమావులు అనేటప్పుడు సౌజ్ఞాలు ఉండే తీరాల. ఇట్లా రూల్స్ ఉన్నాయి. అవి తెలియనప్పుడు అది గుర్తుపెట్టుకోవాల్సింది. మీకు ఎన్నన్నా లక్ష అనుమానాలు కానీ కోటి అనుమానాలు కానీ మీరు దేహ బుద్ధి పెట్టుకొని మాట్లాడుతున్నారే కానీ ఆ దేహ బుద్ధి స్వతంత్రం కాదు అని మీరు పెట్టుకొని మాట్లాడండి ఎవరన్నా కానీ. దేహ బుద్ధి స్వతంత్రంగా ఉండేకి వీలుందే? అవస్థ స్వతంత్రంగా ఉండేకి వీలుందే? దాంట్లో ఉండేవాళ్ళు స్వతంత్రంగా ఉండేకి వీలుందే? అసలు మొదటి చెప్పండి. ప్రాణం ఉంటే మాట్లాడతారా? ప్రాణం లేకపోతే మాట్లాడతారా? ప్రాణం ఉండి మాట్లాడతారు. ప్రాణం ఉందని నీకెట్లా తెలుసు మరి? ఇప్పుడు
అనుభవం వచ్చింది. మరి అయిపోయి అనుభవం కదా సత్యం అయ్యేది. ఏం తెలిసినా దాంతో తెలిసినా అంటే అదే కదా సత్యం ఉండేది. అంటాం అదే వచ్చింది మనకి. ప్రాణం అనేది పరమాత్మని యొక్క ఉనికి. ఆయన చేత ఆయన ద్వారానే ప్రాణం ఉంది, కానీ ఆయన లేకపోతే ప్రాణం స్వతంత్రం లేదు కదా. దేనికి లేదండి. అదే మరి ఇంకా కాబట్టి ప్రాణం ఉంటేనే కదా ఇవన్నీ చేస్తాడేది. మరి ఆ ప్రాణం ఉండేది పరమాత్మకి, ఆ పరమాత్మనితోనే ఇవన్నీ జరుగుతాయని శాస్త్రం చెప్పేది. ప్రశ్న బాగుంది. ఉంది. ప్రాణము ఎట్లా నువ్వు గుర్తుపడుతున్నావు అంటున్నాడు. అదే మరి చెప్పాలి కదా. తీసుకుంటూ వస్తుంది, గాలి పీల్చుకుంటున్నాం చూస్తుంటాం. అదే అంటే ఆ చైతన్యాన్ని ఆ చైతన్యాన్ని చెప్తే కదా యాటికి పోయినా ఇటుకు రావాల్సిందేను అని. యాటికి పోయినా ఇటు రావాలంటారు. దానికి సుంకర కట్ట అనేది ఒకటి కథ ఉంది. వాడు ఎరువు బండి టౌన్కి రావాలా. టౌన్కి రావాలంటే వాడు సుంకం కట్టాలి. వాడు బండి కడితేనే వచ్చేది. ఏం దిన్నం కట్టాల్సిన పని ఏముంది, ఈ దావి పెట్టి వేరే దాగు పోదామని వచ్చినాడు వాడు. ఎద్దులు ఆడికి వస్తా ఆడికి రాకముందే తిప్పపోయి ఇంకా దూరం పోయి నిలబెట్టినాడు. ఇంకేమవుతుంది లేని అవేం చేసినాయి, మనం పోయి కట్ట రాలేదు కదా, నా వెనక్కి తిరుక్కొని అవి వచ్చినాయి. అట్లా మనం ఎవరు కూడా ఎంతసేపన్నా మాట్లాడండి మళ్ళా ఈ సుఖం కాడికి వచ్చేది. అంటే ఈ దేహ బుద్ధి ఆత్మ దగ్గరికి వచ్చి దీనికి సమాచారమే విడిదీయమంటాడు. అందుకే నాకు వస్తుందనే ముందరంగా నాకు నెప్పుకొస్తుందని నువ్వు అంటాడు కదా, నేననేది సత్యమా? సత్యం కాదు. అయిపోయి ఇంకా ఆ సమస్య వాటికి వదిలేసేయాలంగా. వస్తుంది కదా అన్నప్పుడు ఆ వచ్చేదేదో దాన్ని గుర్తించే ప్రయత్నం చేయాలి. ఇంకా నాకు వస్తుందనే చూడ తప్పు. నీకు వచ్చేకి లేదు, నీకు వచ్చేకి లేదు, అది నీకు వచ్చేకి లేదు, నాకు వచ్చేకి లేదు. ఇక్కడ అనుభవం మాత్రము వీడికి ఇప్పుడు జాగ్రత్తావస్థలో ఉండేవాడిది ఒకటే, స్వప్నావస్థలో ఉండేవాడి అనుభవము రెండు ఒకటిగానే ఉన్నాయన్నమాట. పరమాత్మ స్వరూపంగానే ఉండేది ఉంది. కాబట్టి ఆ అనుభవాన్ని ఈ అనుభవంతో ఆ అనుభవం ఇక్కడ అనుభవంగా తోచేదానికి వీలుంది అనమాట. అంటే ఆ జాగ్రత్త అరే ఇప్పుడు మొత్తం తట్టుకోయా అనుభవం మొత్తం అర్థమైంది కదా నీకు. అనుభవం ద్వారా తెలుసుకుంటానని అంత అయిపోయింది. మళ్ళీ దానికి మళ్ళీ వేరే సమాచారాలు ఏంటికి లేదు లేదు. ఇప్పుడు నేను తెలుసుకుంటానని నువ్వు అంటే జ్ఞప్తికి వస్తానంటే నువ్వు నేను కాదు అనేది అయిపోయింది. ఇప్పుడు నేను కాదన్నాక నువ్వెవరు మరి ఇప్పుడు అదే అనుభవానికి తెలియబడుతూ ఉంది. నీకు నాకు తెలియబడలేదు నేను ఇడిసివి. ఇంకెవరికి తెలియబడింది? తెలియబడింది అనేది ఉంది అంటాడు. ఎవరికి తెలిసిండాలి? అది ఆత్మకే సాక్షికే తెలిసిండాలా. ఈ విధంగా మనము అనుభవాన్ని పొందడానికి ఒక దావలు వెతుకుతున్నాము. దావలు గీవలు కాదు దానికి, అనుభవాన్ని అనుభవంతోనే ఎత్తులాడాల. మరి దానికి ఏం అడ్డం ఉంది అంటే అనుభవాంతో వెతులాడడానికి ఏం అడ్డం ఉందంటే దేహం. ఈ దేహం మనస్సు సత్యం కాదని చెప్పితే ఆటోమేటిక్గా పోతావు. అందుకే ఈ అనాత్మ జ్ఞానాన్ని తీసేసేదే వేదాంతంలో ముఖ్యమైన విషయం. అంతేగాని ఆత్మను దృఢపరిచేది లేదు, ఆత్మను స్థిరపరిచేది లేదు, ఆత్మను సృజించేది లేదు. ఆత్మ స్వతः సిద్ధము. మరి అది ఎందుకు తెలియబడలేదు అంటే ఈ అడ్డంకి ఇదే. నేను దేహం అనేదే చిక్కుండవు. ఆత్మ స్వరూపమై ఉండి నేను దేహం అంటాడు చూడు. ఈ అనాత్మను తీసేసేదే వేదాంత లక్షణం. మరి ఎందుకు ఎట్లా తీసేసేయాలి వీళ్ళని అంటే తాను ఏమేమైతే సత్యం అని అనుకున్నాడో, తాను సత్యం అని దేని అధ్యారోపణ చేసుకున్నాడో దాన్ని అపవాదు చేసేది శాస్త్రం లక్షణం. అంతే, అంతవరకే. అందుకోసం మళ్ళీ దానికి వెనక్కిపోకూడదు. ఇప్పుడు లైట్ వెలుగుతుంది అన్నప్పుడు కరెంట్ ఉందని తెలిసినప్పుడు ఇంకా మనస్సు బుద్ధి పనిచేస్తాడు అయినప్పుడు ఆత్మ పనిచేస్తుందంటే ఎందుకు మళ్ళీ అనుమానాలు వస్తాయి దీనిలో? ఇదేం చెప్తారు సరిగ్గా తక్కని చెప్పిస్తారు. లైట్ వెలుగుతుందంటే కరెంట్ వెలుగుతుంది, లైట్ కాదని ఇస్తారు. బల్బ్ అనేది సాధనం అయిపోయాయి. అట్లనే ఇక్కడ ఈ దేహంలో ఉండే ఇంద్రియాలు దేహం అంతా కూడా పరమాత్మను తెలుసుకుంటే సాధనం అని చెప్పింది శాస్త్రము. పరమాత్మను తెలుసుకోవడానికి సాధనం దేహము. ఇదేం స్వతంత్రం కాదు, ఇది ఉపయోగించుకోవాలంటే దీన్ని. అందుకే మానవుడే పుట్టిన దానికి దీని ఉపయోగం ఏమి అంటే పరమాత్మను తెలుసుకుంటే దీన్ని ఉపయోగించుకోండి. కానీ ఈ దేహం సత్యం అని దీనికోసము జీవన్ మరణ సమస్యలు తెచ్చుకొని పనులాడుతాడమంటారు చూడండి. ఇది లక్ష్యం కాదు అని అట్లా రావాలి వేదాంతం అంటే అంత. అందుకే ఎవరికైతే వ్యవహారం అంతా వైరాగ్యం వచ్చేసిందో అటువంటి వారికి మాత్రం ఇది పట్టుబడుతుంది అంటుంది. మనం వ్యవహారాన్ని ఫుల్గా పెట్టుకున్నాం. 99.5 కాదు 100% పెట్టుకున్నాము. పరమాత్మ వెళ్ళాలంటాం. ఎట్లట్లేసేది మనకి. మరి ఇప్పుడు నువ్వు నేను షావుకారు అయితే ఇట్లుంటుంది అని అట్లే అనుకుంటూ పోతాడు. ఏం నొప్పి అయింది దేవునికి? దానికి కూడా సామవుతుడు చెప్పే. ఒకడు అమాలి పని చేస్తానంట. బస్సు దిగుతానే నెయ్యి డబ్బా వచ్చేది వాడి అమ్మేకి దినానికి 5 రూపాయలు ఇచ్చేవాడు. వాడెవడు కూలి.
ఆ బాణం నెత్తి మీద పెట్టుకొని పోయేవాడు. సరే ఆ పొద్దు ఏం జరిగింది, రే దీన్ని భద్రంగా తీసుకొని రా, లేకపోతే చాలా ఇబ్బంది, నెయ్యి ఇది అని చెప్పినాడు. కానీ అంటే వీడు నెత్తి మీద పెట్టుకున్నాడు, ఆలోచన చేసుకుంటూ వస్తున్నాడు. 5 రూపాయలకి వస్తే కోడిగుడ్లు 15 వస్తాయి, కోడిగుడ్లు 15 అయితే 15 కోళ్ళు వస్తాయి, 15 కోళ్ళు అమ్మితే 15 కోళ్ళు కోడిగుడ్లు పెడితే ఇట్లా లెక్కలు వేసుకుంటూ పోతానే ఉన్నాడు వీడు. పోయినాడు ఆడి కోటి తీసాడు అయినాడు వీడు, ఊహించుకుంటే. అయితే ఆ కోటి తీసాడు, ఇంట్లో ఆ పొద్దు ఒక ఏదో కార్యం జరుగుతుంది. పెండ్లాం ఏం చెప్పింది, ఈ పొద్దు ఆ షాప్ నుంచి త్వరగా రావాలా అని చెప్పింది. త్వరగా రావాలా అని చెప్తాను అనమాట వీడు. సరే ఆ విధంగా వస్తానులే అని చెప్పుకుంటా ఆలోచన చేసుకుంటా పూర్తి ఇది అయిపోయినాక దాంట్లో తన్మయం చేసి చేతి ఇడిచిపెట్టించినాడు. అది కాదు, కరెక్ట్. పెండ్లాం లేట్గా వచ్చినాడు ఇంటికి. ఏమి లేట్గా వస్తాడంటే, నన్ను దండిస్తావు నీ అమ్మని కొట్టకపోయినాడు, కొండ పడిపోయింది. 5 రూపాయల పని. ఇప్పుడు వీడు ఆ నెయ్యి దుడ్లన్నీ దుడిసేకి ఎన్ని నాలుగు పట్టాలా? దిన్ను 5 రూపాయలు వస్తాడు, దాంతో ఏదో చేసుకుంటాడే. ఇట్లా కల్పన చేసుకుంటే దాంట్లో ఏమి లేదు, చేసుకోవచ్చు ఇంకేమో. అయితే ఏం కలుగుతుంది దాని నుంచి లాస్ట్ చివరికి? దుఃఖం కలుగుతుంది. అట్లా మన వ్యవహారం కూడా కల్పన చేసిన దాని వల్ల మీకు దుఃఖం వచ్చింది, కానీ కల్పన విడిచిపెడితే దుఃఖమే లేదప్పా స్వామి అని చెప్తుంది శాస్త్రం. అన్ని కల్పనలేనా కాదా? నేను పెళ్లి చేసుకోవాలా, నాకు సంతానం కావాలా, వాళ్ళని చదివించుకోవాలా, వాళ్ళకి ఉద్యోగం, వాళ్ళకి పిల్లలు పుట్టాలా, అన్ని దానికి అనుకున్నావు కరెక్టే. అవన్నీ అవుతాయంటే నీకు సమాధానంగా ఉంటా ఉందే? ఉండేకి లేదు అట్లా. ఎందుకు? సత్య వస్తువులు అంటే ఉంటాయండి మనకి, అసత్య వస్తువులైన ఆసక్తిని పెంపొందించుకొని చేస్తాం కాబట్టి ఉండలేదు అంతే. పెద్దగా దీనికి ఎంతసేపు ఎట్లా పోతుందనే చెప్పే పని లేదు. సత్య వస్తువుకు విలువ ఉంటుంది, అసత్య వస్తువుకు విలువ ఎట్లుంటుంది? అది ఉండాలా అంటాడు, మనం అసత్య వస్తువు సత్యంగా ఉండాలా అంటాడు. అది లేదు కాబట్టి అయ్యో అది పాయ చూడప్ప అని అంటారు. దుఃఖం ఎప్పుడు కలిగింది? అసత్య వస్తువుల ఆసక్తి వలన దుఃఖం కలిగిందే కానీ సత్య వస్తువు నుంచి మీకు ఎప్పుడైనా కలిగితే చెప్పండి. సత్య వస్తువు నుంచి ఎప్పుడూ ఆనందమే ఉండాలి. ఎందుకు? మన సుషుప్తి అనేది సత్య వస్తువు, అది దాంట్లో ఎవరికి దుఃఖం ఉంది? ఏ విషయాలు ఉన్నాయి? ఏమి లేవు, హాయిగా ఉండలేదా? మరి ఎట్లా బతికేది? మేము విడిచిపెట్టేలేదు అంటారు చూడండి. విడిచిపెట్టేలేదని దుఃఖం తెచ్చుకుంటాం కానీ విడిచిపెట్టవద్దు, అయితే ఆనందం కావాలా? కాబట్టి అందుకే బాగా విచారం చేసుకుంటే ఏమి. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది, తాను తీసుకున్న గొంతులో తానే పడతాడు అంటుంది అంతే. వేరే వాళ్ళు ఎవరు నూకేలేదంట, వాడిని తీసుకున్న గొంతులో వాడు పడేస్తాడు అంతే. మనం ఏం చెప్తాము, వాడు గుంత తీసినాడు ఈడు గుంత తీసినాడు అంటారు, సంబంధం లేదు వాళ్ళకి. అట్లా గుంతలు తీసేదే వీనికే స్వతంత్రం ఉంటే దేవుడు అవసరం లేదు మళ్ళీ. అదే తందానే. కాబట్టి ಅದ್ವಿತೀಯಾತ್ಮನೇ ಬ್ರಹ್ಮವೆಂಬುದು ಉಪನಿಷಿದ್ಧಾಂತವು. ಇದನ್ನು ಅರಿತುಕೊಂಡರೆ ಇನ್ನು ಅರಿಯಬೇಕಾದದ್ದೇನು ಇರುವುದಿಲ್ಲ. పరమాత్మ స్వరూపాన్ని గుర్తించినాక తెలుసుకోవాల్సింది లేదు, పొందాల్సింది లేదు, కోరవలసింది లేదు. అది తెలుసుకోకపోతే అన్నీ ఉంటాయి. అరివే కదా. ఏకందరే అరియువను తెలుసుకునేవాడు, అరియల్పడతక్కద్దు తెలియబడేది అరివు జ్ఞానము. ఈ మూడు వేరువేరేనా? తెలుసుకునేవాడు, తెలియబడేది, జ్ఞానం. ఈ మూడు ಎಂಬಿ ತ್ರಿಪುಟಿಯು ಕೂಡಿದಂತೆ, ಈ ಮೂಡು ಕೂಡಿನಟ್ಲ ದ್ವೈತವೆಲ್ಲವೂ ಈ ಬ್ರಹ್ಮದಲ್ಲಿಯೇ ಅಡಕವಾಗಿ ಬಿಟ್ಟಿರುತ್ತದೆ అంటాడు. ఈ మూడు కూడా పరమాత్మ ఎందే అంతర్గతంగా పడినాయి. ఇప్పుడు తెలుసుకునేవాడు వేరే, తెలియబడేది వేరే, తెలివి వేరే అని మనం అనుకుంటున్నాము. ఏమి ఇప్పుడు కూడా వేరే లేదు అది. అందుకోసమే శాస్త్రం చెప్తుంది అనమాట, ఈ మూడిట్లో యాది ముందు? తెలుసుకునేవాడు ముందా, జ్ఞానం ముందా, తెలియబడేది ముందా? చెప్పండి, ఏం చెప్తారు? ఎవరు ముందని చెప్తారు? చెప్పడానికి రాదంటే మూడు ఒకటేనే కదా. మరి అంతే కదా, చెప్పాక రాదంటే మీరు భేదాలు ఎందుకు పెట్టినారు? భేదాలు పెట్టి చెప్పాలప్ప. అందుకే శాస్త్రం చెప్పాక రాదు అన్నప్పుడు మన భేదాలన్నీ కూడా అందులో అంతర్గతం అనేది రావాలంతే. భేదాలు ఉంటే నీకు తెలిసిపోతాండి కదా, తెలియబడట్లేదు కదా. జ్ఞాతృ అంటే ఎవడు? వీడు జ్ఞానేంద్రియాలు ఉపయోగించుకొని జ్ఞేయాన్ని తెలుసుకున్నప్పుడు వీడు జ్ఞాతృ అవుతాడు. అన్నప్పుడు అది ముందు ఉండాలా, ఇవి వెనుకుని ఉండాలా? అవి ముందు ఉండాలి. సరే, ఈ జ్ఞేయం అనేది అదే ముందుందన్నాం అనుకున్నాండి. ఎవడైనా తెలుసుకుంటే జ్ఞేయం ఉంటుందా, తెలియకుండా అది ముందు ఉంటుందే? జ్ఞానం లేకపోతే ఇట్లా యాది ముందే అది అంతే. ఏమి అంతా తానే. జ్ఞాతృ వేరే, జ్ఞానం వేరే, జ్ఞేయం వేరే లేదు. ఎవడైతే నేను తింటాను, తినబడేది, ఆనందం అనేది మూడు వాటిలోనే ఉండాలి ఆనొస్తాయి. అట్లా అయితే మూడు విడిచి స్వతంత్రంగా ఉండేకలేదు. అందువల్ల ఈ త్రిపుటి అనేది పరమాత్మ విడిచి వేరే ఉండేకలేదు. ಅದರಿಂದ ವ್ಯವಹಾರ ದಶೆಯಲ್ಲಿ, వ్యవహార దశ అంటే బాగా గుర్తుపెట్టుకోనండి, తప్పు తెలివిని. త్రిపుటి దాంట్లో అంతర్గతంగా ఉంటుంది. మూడు వేరు వేరు లేవు.
మూడు వేరు లేవు. త్రిపుటికి పరమాత్మకు ఏం సంబంధం? అరే మూడు వేరే ఉన్నాయని చెప్తాను నువ్వు అనుకున్నావు చూడు, అది ప్రకాశపరుస్తుంది. ప్రకాశపరిచి అవి మూడు వేరు లేవు అని చెప్తుంది, అంతే. అంతే. త్రిపుటి ఏమి అనుభవం కాదు. కాదు అది. త్రిపుటి ఎట్లా అనుభవం అవుతుంది? త్రిపుటి అనుభవం అయితే పరమాత్మ ఇంటికి త్రిపుటే సత్యమయ అనుభవం అయితే పరమాత్మతో పనే ఉంది మనకి. త్రిపుటిని నువ్వు సిద్ధం చేయలేదు కదా. త్రిపుటి మూడుగా ఉంటే అది ఇంకేమి దాంట్లో అద్వైతమే. అది అద్వైతమే. నేను తెలుసుకునేవాడు తెలియవు ఉండేది తానే, అంతే. దానికి వేరే ఎక్కువ వ్యాఖ్యానం లేదు. అదರಿಂದ వ్యవహార దశ అంటే ఏమి? తప్పు తెలివిని మనమే వ్యవహారం అని పెట్టుకుంటాంలే, కరెక్టే. మేము వ్యవహారంతో బాగుపడతాము చెడిపోతామని మన కథ. తప్పు తెలివిలోనే ఈ వ్యవహారం జరిగేది, సరైన తెలివిలో వ్యవహారం జరగలేదు. వ్యవహార దశ జీవేశ్వర, జీవుడు ఈశ్వరుడు, భోక్తృ భోగ్య, భోగం అనేది భోక్త అనేవాడు తినేవాడు అనిపించేవాడు, ప్రమాణ ప్రమేయ, ప్రమాణాలతో తెలియబడే ప్రమేయము, బంధ మోక్ష, పుట్టి సచ్చేది పుట్టి సాయికోకుండా ఉండేది మోక్షము, విద్య అవిద్య, తప్పు తెలివి సరైన తెలివి. ఈ విద్యావిద్యగలేమో అనేక భేదಗಳು ఇద్దరు. ఇన్ని భేదాలు ఉన్నప్పటికీ కూడా సర్వ వ్యవహారాతీతవాద పరమార్థము, ఈ వ్యవహారానికంతా అతీతంగా ఉండే పరమార్థము ఈ ಎಲ್ಲಾ భేదಗಳನ್ನು మింగిని అదే మింగలేదు, ఉండేది దాంట్లోనే ఉండే. మనం బయట ఉండాయి కాబట్టి మింగేలా అని చెప్తుంది శాస్త్రం, అంతే. బయట ఉండాయి అంటున్నారు కదా, దానిలన్నింటినీ దాంట్లోకి మింగేసేయండి. నుంగి తానే తానాగి, పోనీ ఏమైనా తాను మార్చిందంటే తానే తానాగి స్వతసిద్ధವಾಗಿ ఇద్దుకొండిదే. ఇన్ని భేదాలు మీరు అభిప్రాయాలు చెప్పినప్పటికీ కూడా జ్ఞానంలో ఏమైనా వికారాలు కానీ భేదాలు కానీ కనపడినాయి అంటారు వీళ్ళు. ఇప్పుడు బుక్ అన్నప్పుడు బుక్ అనే జ్ఞానం వచ్చింది, టేబుల్ అన్నప్పుడు టేబుల్ అనే జ్ఞానంలో మార్పులు వచ్చినాయా లేదా అంటారు వాళ్ళు. మీరు జ్ఞానం మారదంటున్నారు కదా, జ్ఞానం మారకపోతే వస్తువులు ఎట్లా తెలుస్తాయి అని. జ్ఞానం ఆ వస్తువు అయ్యేది అనేది అది వేరే, అది తట్టుకో. అది దానికి ఎందుకు మారుతుంది? అది అట్లా మారాల్సిన పని ఏమి మారుతానంటే వికారం చెందినట్లే కదా మీ పని. ఇవన్నీ కూడా జ్ఞానం మారలేదు, వృత్తులు మారుతుంటాయనే తెలుసాలా. వృత్తి జ్ఞానాలు అవి మారుతుంటాయి కానీ జ్ఞానం మారలేదు. ఇది ఇవే ముఖ్యము. వీళ్ళేమంటారు, అది తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానమా, ఇది తెలుసుకున్నప్పుడు ఈ జ్ఞానమా. జ్ఞానం మారింది కదా అంటారు, కరెక్టే. జ్ఞానం మారింది అనేది ఎక్కడ మారింది? స్తంభం అనే వృత్తి ఉన్నప్పుడు స్తంభ జ్ఞానం కలిగింది, టేబుల్ అనే వృత్తి కలిగినప్పుడు టేబుల్ అనే జ్ఞానం కలిగింది, అవునా? ఇప్పుడు జ్ఞానంలో టేబుల్ స్తంభం వేరైపోయింది, మారిందంటే అది ఎట్లా చెప్తాండి దాని గురించి? అది వికారం ఏంటంటే ఎట్లా చెప్తుంది? వృత్తులు మారేదని చెప్తుంది, అంతేగాని తాను మారేలేదు. తాను మారితే జ్ఞానాలు ఎట్లా బయటపడతాయి? బయటపడలేదు. స్వతసిద్ధనాగి ఇద్దుకోండి ఇదే. అందుకే ఇది కారణం ఏమంటే తానుగా ఉండి వేరుగా తోస్తుంది అన్నప్పుడు పెద్ద కష్టం వచ్చింది అందరికి. అదే విధంగా ఉంటుందంట. దాంట్లో మార్పులు చెందుతుంది అని అంటారు చూడండి. మార్పు చెందుకోకుండా తానుగానే మార్పులు చూపిస్తుందంట. మళ్ళీ తానుగానే ఉంటుందంటే ఎట్లా పొందుతుంది ఇది అని అంటారు. దానికే శాస్త్రంలో చెప్తాడు అనమాట. ఇటువంటి విషయాలన్నీ మనకు కలిగేది కరెక్టే. అయితే అనుభవపూర్వకంగా చూడండి, ఏవి మారుతాయి. మారినప్పుడు దాని మీద ఏమన్నా వికారం కలుగుతా ఉందే? నీ జ్ఞానంలో వికారం కలగడం లేదు, జ్ఞానంగానే ఉంది. అందుకే పరమాత్మ ఒక్కొక్క దాన్ని చూపించగలడు, ఒక్కొక్క దాన్ని తెలియజేయగలడు, అంతటినీ తెలియజేయగలడు. అయితే జీవుడు అనేవాడు ఒక్కొక్క దాన్ని తెలియజేస్తాడు కానీ అంతటినీ తెలియజేయలేడు. పరమాత్మ మొత్తం అవస్థని తెలియజేస్తుంది, అవస్థలో ఉండేవాడిని కూడా తెలియదు. ఈ జీవుడు తెలియజేస్తాడు అట్లా చేసాక రాదు వీనికి. యా ఇంద్రియం పనిచేసినప్పుడు అది చెప్తాడు అంతే, మళ్ళీ ఇంకో రెండుతో చెప్పేది. అయితే అందుకే భగవంతునికి అన్ని సర్వదృక్ కాదు, 13వ అధ్యాయంలో చూడు, అన్ని దేహములు కలవాడుగా అన్ని తలలు శీర్షాలు ముఖాలు అన్నీ ఉన్నాయి అని చెప్పి మళ్ళా సర్వేంద్రియ అభాస అని చెప్పేస్తాడు. ఒకటే మాట. మొదటేమో అన్ని ఉన్నాయని చెప్తాడు, అవయవాలు అన్ని ఉన్నాయని చెప్తాడు. మళ్ళా సర్వేంద్రియ వివర్జితం అని చెప్తాడు. యా ఇంద్రియాలు ఆయన ఖర్చుకోలేదు అని ఇస్తాడు. అప్పుడు జనానికి తకరాలు వస్తాయి. ఉపాధికృతంగా అన్ని పనులు చేసినట్టు కనపడుతుందే గాని ఆయన ఏమన్నా మారుతా అంటే మారడు. కరెంట్ అనేది 0 బల్బులోనూ సన్నగా కనపడుతుంది, 1000 క్యాండిల్లోనూ ఇంకా కనపడుతుంది, 1000 క్యాండిల్ ఇంకా ఎక్కువ కనపడుతుంది. అయితే తన రూపాన్ని ఏమన్నా మార్చుకుంటుందే? ఉపాధికృతంగా పరిణామం కనపడుతుంది నీకు, అంతే. ఎంత 0 బల్బు వెలిగినా కరెంటే ఉండాలా, 1000 వెలిగినా కూడా కరెంటే ఉండాలా. అయితే పరిమాణం ఉంది చూడండి, ఆ బల్బు యొక్క పరిమాణం శక్తి దాంట్లో ఎక్కువ కనపడుతుంది. అందుకే సూర్యునిలోనూ శక్తి ఉంది, పరమాత్మ ఉన్నాడు. బ్రహ్మదేవులోనూ సృష్టికర్తలో ఉన్నాడు.
మనలోనే ఉన్నాడు, చీమలోనే ఉన్నాడు, దోమలో ఉన్నాడు, రాయిలో కూడా ఉన్నాడు అని ఇస్తుంది. మరి ఎందుకు కనపడుతుంది ఇది? ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ అదే చెప్తాడు. ఇప్పుడు నీ ముఖం ఉంది కదేంపా, నీ ముఖాన్ని గోడకు పెట్టి చూసుకుంటే ఏం కాని వస్తుంది? ముఖం ఉందా లేదా? కానరాలే. అర్థంలో ఎందుకు కనపడే? అర్థం అనే ఉపాధి మలినం లేకుండా ఉంది. ఆ మలినం లేకుండా కాబట్టి స్వచ్ఛంగా కనపడింది. నీటిలో కూడా కనపడుతుంది. నీటిలో స్వచ్ఛంగా కనపడుతుంది, గోడలో అట్లా. పరమాత్మ కూడా అన్నిట్లోనే ఉన్నాడు. ఎందుకు మాకు కనపడలేదు? ఆడే ఎందుకు కనపడినాడు అంటే నీ హృదయం యొక్క వ్యవహారంలో ఉంది. చూడండి, దీంట్లో ఎంత క్లీన్ ఉంటుంది ఆ పరమాత్మ అనుభవం, దీంట్లో ఎంత గలీజ్ ఉంటే అంత తక్కువ కనపడుతుంది. ఇట్లా గుర్తుపెట్టుకో. చూడండి, ఇవన్నీ ఈ ఉదాహరణలు పెట్టుకోవాలా. వీళ్ళు ఒకటే మాట్లాడతాడు, పరమాత్మ అంతటా ఉంటే ఆడు కనపడి ఈడెందుకు కనపడు, సూర్యుల్లో కనపడినాడు ఈడెందుకు కనపడలేదు అంటాడు. నీ ముఖమేమో మామూలుగానే ఉంది, నీళ్ళలోనే కనపడుతుంది, అర్థంలోనే కనపడుతుంది, గోడలో ఎందుకు కనపడుతుంది అంటే ఏం చెప్తారు? నీళ్ళ వికారం ఉందా? ఇప్పుడు పరమాత్మలో ఏ వికారం లేదు. మరి అక్కడ చూసే ఉపాధులు డిఫరెన్స్ ఉన్నాయి. అట్లా మన ఏదైనా ఆ భేద బుద్ధి దైదున్నట్లయితే అట్లా కనపడుతుంది అని తెలుసుకోవాలి. ఇంతే. ಅನೇಕ ಭೇದಗಳಿದ್ದರು, ಸರ್ವ ವ್ಯವಹಾರಾತೀತವಾದ ಪರಮಾತ್ಮ ಈ ಎಲ್ಲಾ ಭೇದಗಳನ್ನು ನುಂಗಿ ತಾನಾಗಿ ಸ್ವತಃ ಸಿದ್ಧ ಇದ್ದುಕೊಂಡಿದೆ. ಇದನ್ನು ತಿಳಿಸುವ ಶಾಸ್ತ್ರವೇ ಜ್ಞಾಪಕವೇ ಹೊರತು ಕಾರಕವಲ್ಲ. దీన్నంతా తెలియజెప్పబడే శాస్త్రము జ్ఞప్తికి చేస్తుంది కానీ తయారు చేయదు. ఎట్లయితే మనం రోడ్డు అమ్మడితో పోతా ఉంటాం, ఇక్కడ నుంచి కొట్టాలపల్లి 2 ఫర్లాంగులు, కరగముక్కలు 5 ఫర్లాంగులు అని బోర్డు వేసింటాడు. అది తెలుసుకుంటుంది. తెలుసుకొని దాని ఎమ్మడితో నువ్వు పోల్సిందే కానీ ఆ బోర్డు నిన్ను తీసుకొని పోదు ఆ ఊరికి ఈ ఊరికి. అట్లా ఈ శాస్త్రం కూడా మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏది? ఆత్మ జ్ఞానాన్ని చూపించే మార్గాలు చూపిస్తుంది. అదేమో తయారు చేసేలేదు కారక వల్ల. ಹೀಗೆ ಮಂತ್ರಾರ್ಥವನ್ನು ಆಗಮನುಸಾರಿಯಾದ తర్కವನ್ನು ಬಳಸಿ, ఇప్పుడు మనం మాట్లాడిన తర్కం అంతా అనుభవంగా తర్కం. ఇది కేవలం బుద్ధితోనే ఇంద్రియాలతోనే చేసిండేది కాదు ఇంతవరకు. ఆ అనుభవంతోనే చేయాలి ఎప్పుడు. అందుకే ఆగమాను తర్కము అంటే, ఆగమము అంటే గురువు నుంచి శిష్యునికి వచ్చిండేది. ఎటువంటి గురువు ఎటువంటి శిష్యుడు అంటే అనుభవ స్వరూపుడైనటువంటి గురువు నుంచి అధికారి అయినటువంటి శిష్యుని ద్వారా రావాలి ఇది ఈ తర్కము. తర్కವನ್ನು బలిసి విచారం ఆడి దాన్ని ఉపయోగించి విచారం చేసి అద్వైత తత్వాన్ని మనగండు, అద్వైతాన్ని గుర్తించి ನಾವು కృతార్థరాగಬೇಕು. మనం ధన్యులు కావాలప్ప, అంతే. ఎవరు ఎట్లా అనేది కాదు ప్రధానమైనది, మనము ధన్యులు కావాలా. తత్వశోధకరాద మహర్షిಗಳಿಗೆ వందనాలు. ఈ తత్వాన్ని పరిశోధించి ఈ అనుభవాన్ని చూపించినటువంటి మహర్షులకి నమస్కారాలు. ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇది ఎప్పుడు నిన్ను చెప్పిండేది 1999 33 1933 నుంచి దీని మీద వ్యాఖ్యానం చేసినారంటే. అప్పటి నుంచి ఆ అధ్యాత్మ ప్రకాశంలో రాసినాడు. ఈ పొద్దుటికి దీన్ని మళ్ళీ ఇదే వచ్చినాడు. ఎందుకంటే ఆ శ్వేతవాసర ఉపనిషత్తులో ఆ ఋషి అనుభవాన్ని పొంది ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అనుభవాన్ని పొందేక ముందు కాదు ఇవన్నీ మాట్లాడేది. అనుభవాన్ని పొంది మిగతా వాళ్ళందరూ ఎందుకు ఇట్లా అయినారు అనేదాన్ని గురించి చెప్పేదానికి ఆయన ఇప్పుడు దీన్ని పెట్టుకున్నాడు. ఇదేమో పెద్ద శంకరాచార్య దీనికి రాయలేదంట, అది భాష్యం రాయలేదు, దీనికి రాసలేదు. 14 ఆయన రాసినది, ఇది లేదు. అయినా ఇది వాటన్నిటితో పాటు ఈక్వల్ గా ఉంది. ఇది ఏడే గాని జిజ్ఞాసను పక్కన నుసుకునేది. ఇది ఆడ మనకు కొన్ని చోట్ల ఒక ఉపనిషత్తు ఒక రకంగా వస్తుంది, ఒక ఉపనిషత్తు ఇంకో చోటగా వస్తుంది. అయితే ఇది అట్లా వచ్చేకే లేదు. ఎక్కడ నీ జీవుడు అంటే ఏమి చెప్పు కదా క్లియర్గా. ఇప్పుడు ఆ 3 స్వప్నంలో వచ్చిన పూజారి, దేవాలయము, దేవుడు ఎవరెవరనేది క్లియర్గా వచ్చినా లేదా? అట్లా అనుభవానుసారంగా చెప్తుంది అనమాట ఇది. ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.